శ్రద్ధ. దీంట్లో ఎంతో డెప్త్ సైకాలజీ ఉంటుంది. శ్రద్ధ ప్లస్ అభ్యాసం. శ్రద్ధ అంటే ఫోకస్. అభ్యాసం అంటే ప్రాక్టీస్. పదే పదే చేయాల్సి చేసేది లేదా చేయాల్సింది. పదే పదే చేసేది. ఫోకస్. మనం దృష్టి పెట్టాల్సింది. ఇప్పుడు పెడుతున్న రోజు ఇంకా పెట్టాల్సింది. దృష్టి పెట్టాల్సింది. మీరు వివా ఇన్కమ్ ని ప్లాన్ చేయాలంటే ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేసుకోండి. ప్రోగ్రామ్స్ బర్డెన్ కాకుండా ఉండడానికి మీకు మనం చెప్పాం. ఈవినింగ్ తీసేసాం. ఉమ్. ఎందుకు అనంటే రిలాక్స్ అవ్వడానికి కాదు, రెట్టింపు ఉత్సాహంతో రెస్ట్ తీసుకుంటూ ఇంకెక్కువ పని చేస్తారు. అది ముఖ్యమైనటువంటి. కాబట్టి మీరు ప్రోగ్రామ్స్ ని బాగా డిజైన్ చేసుకోండి. ముఖ్యంగా మన గురించి మీరు అంటే మీ యొక్క కెపాసిటీ గురించి మీరు తెలుసుకోండి. జూమ్ కి సంబంధించి చూడండి, ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ అండ్ జూమ్ కాల్, ఈ మూడు వెరీ పవర్ఫుల్ మన బిజినెస్ కి, మనకి. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ప్రపంచం ఎట్లా మారిందో, మార్కెట్ ఎంత మారిందో, వాట్సాప్ వచ్చిన తర్వాత ఎంత మారిందో, జూమ్ వచ్చిన తర్వాత ప్రపంచం అంత మారింది. జూమ్ వచ్చిన తర్వాత ఈ రోజు సమ్మర్ క్యాంపులతో సహా, సంగీతాలతో సహా, స్పిరిచువాలిటీతో సహా అన్ని కూడా దేంట్లో ఉంటున్నాయి మొత్తం. అందరూ వచ్చి దేంట్లో కలుసుకుంటున్నారు? వాట్సాప్ లో కలుసుకుంటున్నారు, ఫోన్ కాల్స్ లో కలుసుకుంటున్నారు, జూమ్ కాల్స్ లో కలుసుకుంటున్నారు. అంతేనా మంజుల మీద? తెలుసా మీకు? ప్రపంచం అంతా దేంట్లోనే కలుసుకుంటుంది. జూమ్ కాల్స్ లో దూరం దూరంగా ఉన్నటువంటి బంధువులు కలుసుకుంటున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. ఇది జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా జూమ్ లో వాళ్ళు చాలా ఈజీ అయిపోయింది స్కూల్స్ వాళ్ళకి. దీంట్లో మనము చాలా అందవేసిన చేయిలాగా ఉన్నాం. మనం అందవేసిన చేయిలాగా ఉన్నాం ఈ దీంట్లో. ఎవరైతే వెనకపడ్డారో వాళ్ళు వెనకే ఉంటూ ఉంటారు. ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటే, ఎప్పుడైతే మనకు వీవా దగ్గర కనబడుతూ ఉంటుందో, సక్సెస్ అయిన వాళ్ళు పక్కన కనబడుతూ ఉంటారో, అప్పుడు మనం చాలా అలర్ట్ అవుతాం. అప్పుడు మనము అప్పటికప్పుడు మనం ఏదైతే ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు ఉన్న చోట మనం అయితే బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు 20 మంది ఉన్నా దాన్ని మనం హోల్డ్ చేయగలుగుతాం. ఒక్కరు ఇద్దరు దగ్గరనే మనం చాలా కష్టపడుతున్నాం అనుకోండి, ఒకరు ఇద్దరు దగ్గరనే, ఉం? అంటే ఆబ్సెంట్ ఎక్కువగా ఉండి ఆ యొక్క ప్రాసెస్ ని ప్రాక్టీస్ చేయక, అప్పుడు షేరింగ్ నేర్చుకోక, అప్పుడు చేస్తున్నాం అనుకోండి, ఎవరో చేసిన వర్క్ వల్ల, మోటివేషన్ వల్ల, మన గ్రూప్ ప్రోగ్రామ్స్ వల్ల ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ కి ఇన్కమ్ సైడ్ నలుగురు ఐదుగురు లేదా 10 మంది వచ్చేస్తారు. అప్పుడు దాన్ని హోల్డ్ చేసేటువంటి షేరింగ్ చేయడము, డిజిటల్ వర్క్, ఈ ఫాలో అప్, ఇది తనకు తెలియకపోతే డమాల్ అంటారు మొత్తం. ఏమంటారు? ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడే ఆబ్సెంట్ తక్కువ ఉండాలి, వర్క్ ఎక్కువ నేర్చుకోవాలి. డిజిటల్ వర్క్ మెయిన్ వర్క్, ఫిజికల్ అంతా సెలబ్రేషన్ వర్క్. ఒకవేళ ఫిజికల్ కలిసినా కూడా ఎవరో ఒకరు ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. మెయిన్ వర్క్, మెయిన్ వర్క్, మెయిన్. నేను అన్ని ముందు ఒక 2 సంవత్సరాల ముందే చెప్తుంటా అన్ని మీకు. ఎందుకంటే ప్రాక్టికల్ గా వెళ్తుంటే అర్థమవుతుంటది కాబట్టి, ఇక ఇదే ఫ్యూచర్ అని చెప్పేస్తా. అది లేదు నాకు ర్యాంక్ వచ్చింది,
నాగరాణి మేడం, చిన్న గారు, అరుణ మేడం, మీరు కొద్దిసేపు మీకు కుదురుతుంది అని అంటే వీడియో ఆన్ చేసుకుంటాం. కమాలి గారు, ఏమన్నా సమస్య ఏదన్నా ఉంటే నాకు టైప్ చేసి పెట్టండి పర్సనల్ గా. ఈ మెసేజ్ పెట్టడం కూడా రావాలి, చూడండి అక్కడ పర్సనల్ గా. సో ఫస్ట్ ఇది ఈ యొక్క లీడర్స్ మీట్ థౌజండ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే థౌజండ్స్ కి కూడా ఇచ్చాం. కరెక్ట్ గా ఎంతమంది అంటే 12 మంది ఉన్నారు అనుకుంటా, 13 మంది. థౌజండ్స్ దుర్గాదేవితో సహా, సిద్ధార్థతో సహా, మేడం శ్రీనివాసరావు గారితో కలుపుకొని 13 మంది అవుతుంది వీళ్ళు థౌజండ్స్. వీళ్ళని శ్రీరంగ గారు కానీ, మొత్తం బాలకుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ మనము బోత్ సైడ్ వర్క్ చేయాలి అని అంటే మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి వర్క్ ని, ఈ శ్రద్ధ అభ్యాసం అనేటువంటి ఈ పాయింట్ ని మీరు సీరియస్ గా తీసుకోండి. మనకి ప్రతిరోజు ఇంపార్టెంటే. ఒక 1000 days లో నాకు పైప్ లైన్ కావాలి, వారానికి 25,000 వచ్చేటువంటి పైప్ లైన్ కావాలి అని అనుకుంటే మనకి ఎవ్రీ డే ఇంపార్టెంటే, అంతేనా? ఎవ్రీ డే ఇంపార్టెంట్. ఓకే, నాకు అన్నం ఉడకడానికి ఒక 20 minutes పడుతుంది అని అనుకుంటే, లేదు అందులో 2 నిమిషాలు నేను ఆఫ్ చేస్తాను అన్నారు అనుకోండి, స్టవ్ ఆఫ్ చేస్తానంటే అది అవ్వదు. 20 minutes లో 2 minutes తగ్గిపోయింది. ఓకే, మళ్ళీ ఇంకో 2 minutes యాడ్ చేయాలి, అంతేనా? సో ఒక కోర్స్ అన్న తర్వాత ఒక కోర్స్ లాగా తీసుకోవాలి, కోర్స్ లాగా తీసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. అవుతుందా లేదో చూసుకోండి, అవుతుందా లేదా అని. మీ దగ్గర రిటైలర్స్ ఉన్నారా బాబు సునీల్? రిటైలర్స్ ఎంతమంది ఉంటారు? అంటే అమ్ముకునే వాళ్ళు, ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు. ఉమ్. వాళ్ళ హెల్త్ కోసం కాకుండా అమ్ముతాం మేము, డబ్బులు కావాలి మాకు అనుకునే వాళ్ళు, ఉంటారు సార్. ఒక 16 మెంబర్స్ ఉంటారు సార్. అమ్ముకుంటామని డబ్బులు ఎర్న్ చేసేవాళ్ళు. తెలుగులో చెప్పు ఎంత? 16 మంది సార్. సరే, 10 మంది అనుకున్నా. 10 మంది ఉంటారా పోగా సార్? ఉంటారు సార్, ఉంటారు. 10 మంది, 16 మంది చెప్తున్నాడు సార్ తన టైం, 10 మంది ఉంటారు సార్. అంటే అనుకుందాం కొంత తగ్గించుదా ఆ, అనుకుందాం. ఆ, పెట్టిన అప్పుడప్పుడు పెట్టిన 10 మంది అయితే కంటిన్యూస్. ఉంటారు. గొప్ప సంపదైనా కాదా రవి గారు? ఈ 10 మంది 4 ప్రొడక్ట్లు చేసిన, ఇది నెల మొత్తం నెలకు 10,000 అట్లా వడ్డీ వచ్చినట్టు వస్తుంది. ఎట్లాగో వాళ్ళు రిటైల్ చేసుకుంటారు, బాగానే రిటైల్ చేసుకుంటారు, ఏం మనం చేయొచ్చు. అదే వాళ్ళు 4 ప్రొడక్ట్లు కాకుండా 8 ప్రొడక్ట్లు అమ్ముకున్నారు అనుకో, 20,000 ఉంటాయా లేదా? ఆల్రెడీ రెడీ అయి ఉంది, ఇంకా ఇంకా అబ్బాయి రంగంలోకి దిగలే, డిజిటల్ ని సెలబ్రేషన్స్ ని చేయడము ఇంకా రంగంలోకి దిగలే, నేర్చుకోలే. జస్ట్ వాళ్ళ అప్లైనర్ తన ఇన్కమ్ కోసం తాను ట్రై చేస్తే అక్కడ ఏర్పడినటువంటి రిటైలర్స్. ఇంకా ఫోకస్డ్ పెట్టి వర్క్ నేర్చుకుంటూ, వాళ్ళకి వర్క్ అంటే ఏం లేదు, సెలబ్రేషన్ వర్క్ నేర్చుకోండి చాలు. ఇక్కడ బోల్డ్ మంది జ్ఞానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, జ్ఞానానికి ఏం కొదవలేదు, సెలబ్రేషన్ నేర్చుకుంటే చాలు. ఈ సెలబ్రేషన్స్ అది డిజిటల్ ఫిజికల్ లేకపోతే మెగా చేస్తాం కదా మనం, దానికి ప్రమోట్ చేస్తారా మీ ఇష్టం, ఇది చేయండి. సెలబ్రేషన్ వర్క్ నేర్చుకోండి. అత్యంత పవర్ఫుల్ మోటివేషన్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. పవర్ఫుల్ మోటివేషన్ ఎంకరేజ్మెంట్. ఎర్లీగా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎంకరేజ్మెంట్. కీప్ ఇట్ అప్, బాగా వర్క్ చేస్తున్నారు, యు ఆర్ ది బెస్ట్ అని మనం ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందో, ది బెస్ట్ పవర్ఫుల్ వెపన్ అది.
పిల్లలకైనా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఉమ్. ఎంతో బూస్టింగ్. సో ఇది మన సీనియర్లు మన పేరు చెప్పి ఒక్కసారి చాలా బాగా చేస్తున్నావు అని అంటే ఎంతో, అది అసలు లోపల ఎంతో బూస్టింగ్ ఇస్తుంటుంది. ఓకే. సో మనం శ్రద్ధ పెట్టాల్సింది ఇందాక ప్రోగ్రామ్స్ మీద, ఆ తర్వాత రెండో పాయింట్ ఎంకరేజ్మెంట్ అని పెట్టుకోండి, డిజిటల్ అభ్యాసం మీద పెట్టుకోండి. శ్రద్ధ ఏ ఏ అభ్యాసాల మీద పెట్టాలి అనేది ఇప్పుడు పాయింట్. శ్రద్ధ ఏ ఏ అభ్యాసాల మీద పెట్టాలి, మన ఫోకస్ అంటే శ్రద్ధ ఇక్కడ పెట్టి చూడండి. మన జీవితంలో బ్రహ్మ అయినా, అంటే క్రియేటర్ అయినా, ఓకే, ఎగ్జిస్టెన్స్ లో ఉంచేటువంటి విష్ణుతత్వం అయినా, ఏదైనా సరే కనెక్షన్ చేసేటువంటి లైఫ్ తత్వం అయినా సరే, మన జీవితంలో ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో నెలలు సంవత్సరాలు అనుకోవచ్చా సూర్య, మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇట్లా ఆదివారం ఆదివారం, అవునా? ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. క్రియేట్ క్రియేషన్ వచ్చి అయింది, ఎగ్జిస్టెన్స్ లో ఉంది. దాన్ని అలాగే కనెక్ట్ చేసేసుకున్నాం మనం ఆదివారం అనగానే. ఓకే. వీటన్నిటికీ మూలకర్త ఎవరు అని అంటే నా యొక్క శ్రద్ధ, అర్థమైందా? నా యొక్క ఇంట్రెస్ట్, నాకు అది బరువు కాదు, నా యొక్క శ్రద్ధ, ఆసక్తి. దీన్నే స్పిరిచువల్ కోణంలో చెప్తాను. ఒక యోగి రమణ మహర్షి గారు ఏమంటారంటే గురియే గురువు అంటారు. ఇది పెట్టుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది మీకు. గురి, నీ లోపల గురి ఉంది చూసావా, శ్రద్ధ, అదే ద క్రియేటర్ అంటారు. నీ లోపల ఉన్నటువంటి ఆ శ్రద్ధ క్రియేటర్. రేపటి గురించి, ప్రోగ్రామ్ గురించి ఎంత ఆలోచించారు? మీ యొక్క మనీ గురించి, అంటే నీ ఫోకస్ అంతా, శ్రద్ధ అంతా ఎక్కడ ఉందో అది క్రియేట్ చేస్తూ ఉంటుంది, క్రియేట్ చేసుకుంటా పోతుంది. సీలింగ్ మీద ఉందా, దానికి సంబంధించిన పనులు డిజైన్ అవుతూ ఉంటాయి. ఉమ్. నాకు లెఫ్ట్ ఒక రైట్ కొత్త 1000 తయారవ్వాలని ఉందా, అంతే. లేదు ఫస్ట్ నేను 500 పెట్టుకుంటానుందా, దాని ప్రకారం మీ ఇష్టం. మీ శ్రద్ధని మనము ఎప్పుడు ఆల్వేస్ చెక్ చేసుకోవాల్సింది, నా శ్రద్ధ ఎక్కడ ఉంది అనేది బాగా చెక్ చేసుకోవాలి. ఈరోజు కొన్ని సైకాలజీ పాయింట్స్ చెప్తా, మీకు బాగా ఉపయోగపడేవి, మీకు బాగా మిమ్మల్ని ఎంతో రిలాక్స్ చేసి బాగా స్ట్రెంగ్తన్ చేస్తాం, అవి చెప్తాను. ఇది ఎప్పుడు చెక్ చేసుకోండి. నేను ఆ సోషల్ మీడియాలో నేను స్క్రోల్ చేసేటప్పుడు షార్ట్ రీల్స్ కానీ ఏదైనా, వాడు ఏదేవో అట్రాక్షన్ పెడుతూ ఉంటాడు. నాకు రమణ మహర్షి గారు గుర్తు రాగానే నేను వెంటనే ఇంకా నా వేలు ఎక్కడ పోవాలో నేను చాలా చెక్ చేసుకుంటాను. ఇప్పుడు నా ఫోకస్ రవి గారి మీద ఉంది. అంతే. ఈ పక్కన ఎవరు చాలా మంది ఉన్నట్టు కనబడతారు, కానీ నా ఫోకస్ మాత్రం ఉంటే లావణ్య గారు మీద ఉంది. లావణ్య గారు, నా ఫోకస్ లావణ్య గారు స్పెట్స్ పెట్టుకున్నారు. ఉమ్. ఆ స్పెట్స్ గురించి ఆలోచిస్తుంది, నా ఫోకస్ అక్కడ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు అరుణ గారు ఉంది, అరుణ గారిని నేను చూస్తున్నాను. ఇప్పుడు అరుణ గారిని చూస్తున్నాను, కానీ ఇప్పుడు నా ఫోకస్ అంతా వాళ్ళ సీలింగ్ మీద ఉంది. సీలింగ్ డిజైనింగ్ ఫ్యాన్, నా ఫోకస్ దాని మీద ఉంది. సో అది సృష్టించబడుతుంది. నా ఫోకస్ దేని మీద ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కళ్ళు మూసుకున్నా నా ఫోకస్ ఎక్కడో ఉంటుంది. నా మనీ మీద ఉందా, దేని మీద ఉంది, కళ్ళు మూసుకున్నా సరే నా ఫోకస్. సో ఇది చాలా పవర్ఫుల్ అంటారు రమణ మహర్షి గారు. ఇది మోస్ట్ పవర్ఫుల్, నీ జీవితాన్ని సృష్టించేది ఇదే అని అంటారు. అది ఏ ఎమోషన్ తోటి ఉంది అనేది, అది ఇంకా ఆ గురిని ఇంకా బలంగా చేస్తుంది, ఆ శ్రద్ధని బలంగా అయస్కాంతం పవర్ అని. నేను దీన్ని ఎంత రుద్దితే అంత అయస్కాంతంగా తయారవుతుంది. అప్పుడు దీనికి నువ్వు ఎంత, ఆ గురికి నువ్వు ఎంత ఎమోషన్ జోడు చేస్తుంటే అంత అవుతుంది.
నిన్న ఆయన పేరు ఆయన ఉన్నారు కదా, బాస్, కళ్యాణ్ జ్యువెలర్స్. మనీ గురించి చెప్తున్నారు చూసారా ఆయన. ఆ, నేను చచ్చిపోయినాక కిలో బంగారం నా పక్కన పెట్టండి, నేను లేచి కూర్చుంటా. బంగారం అంటే ఆయనకు అంత. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు, నేను పోయిన తర్వాత బంగారం అని మాట్లాడండి చెవిలో, నేను లేచి కూర్చుంటా అంటున్నాడు. నేను మనీ తప్ప ఇంకో విషయం ఏమి ఆలోచించను, అదే ముఖ్యం. అది ఆయన గురి. ఆయన గురి. ఓకే. సో రాజమౌళి గురి ఒకటి ఉంటుంది, సచిన్ గురి ఒకలా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. బాగా చెక్ చేసుకోండి మన గురి ఏది ఉంది అని. ఇక దేని దేని అభ్యాసం చేయాలనేది ఇక ఒక్కొక్కటి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. నెంబర్ వన్, మన ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం, ప్రోగ్రామ్ కి ప్లాన్ చేయడం, ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పడం, కానీ ఎట్టి పరిస్థితుల్లో బలవంతం చేయడం. అస్సలు ఇంపార్టెన్స్ చెప్పాలి, రాకపోతే ఇంపార్టెన్స్ చెప్పాలి అంతే. కానీ నువ్వు రానందుకు ఇట్లా ఏది లేదు, నువ్వు వస్తేనే అని కూడా ఏం లేదు. కాకపోతే వస్తే టైం ఇస్తాము వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఏదైనా, నా శ్రద్ధ వాళ్ళ మీదకి వెళ్తుంది, మీ శ్రద్ధ వాళ్ళ మీదకి వెళ్తుంది, వస్తూ ఉంటే అంతే. రాకున్నా కూడా రిటైల్ చేసుకోవచ్చు. వచ్చే వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళు ఇంకో దగ్గర రిటైలర్స్ ని తయారు చేసుకుంటారు. నీళ్ళు వస్తే ఆ 10 మందిని నిలబెట్టుకుంటారు, లేకుంటే ఆ 10 మంది 5గురు అవుతారు, పైన ఉన్న కూటమికి 10 మంది మిగులుతారు. ఈ పాయింట్ అర్థమైంది. హ్మ్. నేను సునీల్ ని తయారు చేసుకుంటే సునీల్ 10 మందిని హోల్డ్ చేస్తాడు, సునీల్ ఇంకో ఇద్దరి దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ చేసి వస్తాడు, అప్పుడు మౌనిక వెళ్ళి చేసి వస్తుంది. ఇలాగా వాళ్ళని ఎంత మందిని, వర్క్ వచ్చినటువంటి వాళ్ళని తయారు చేసుకుంటే అంత ఎక్కువ మందిని హోల్డ్ చేసుకుంటాడు. లేదు సార్ అంత పని నేనే చేస్తా అంటే మొత్తానికి కలిపి 10 మంది ఆయనకుంటారు. ఆయనకు ఫ్రాంచైజెస్ ఉండవు ఇంకా. ఆయనకు ఆయన చేసుకుంటే నన్ను పట్టించుకోడు సార్. ఉమ్. ఆయన సెలబ్రేషన్ దగ్గర నేను హీరోని కావాలంటే ఆయన జీరో అవ్వాలి అని అంటే కీలకతం. ఎప్పటికీ ఆ 5-10 మందినే ఆ ఒక్కడు చేసుకుంటూ కూర్చుంటాడు. ఇది ఉంటుంది. ఉమ్. అలా కాదు, ఎంత వర్క్ నేర్పించుకుంటే, డిజిటల్ వర్క్ నేర్పించుకుంటే ఎంతగా ఆయన స్వయం అధికారం సాధించగలిగితే, అంటే పేరు చెప్తున్నాను, ఎవరో ఒకరి పేరు, ఒక అరుణ గారు లేకపోతే ఎవరైనా, అప్పుడు వాళ్ళు సొంతంగా వర్క్ నేర్చుకుంటే, మనం ఎంత మందిని పర్సనాలిటీ డెవలప్ చేస్తే అంత పివి పెరుగుతుంది. అంటే పని వచ్చే వాళ్ళుగా తీర్చిదిద్దితే, అంత తీర్చిదిద్దడంలోనే ఉంది ఇదంతా. వాళ్ళు ఆ టీం తోటి మాట్లాడగలుగుతారా, ఆ టీం యొక్క మనసు గెలుచుకోగలుగుతారా, వాళ్ళు ఎటువంటి అలవాట్లు ఉంటే మంచిగా తయారవుతారు. ఉమ్. ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకు అంత పివి వస్తుంది. చూడండి ఇప్పుడు నేను నిన్న భోగసార్ తోటి అన్నాను, మన వాళ్ళు తెచ్చుకునేటువంటిది జెన్యూన్ పివి వస్తుంది. ఎక్కడ పెట్టుబడి మోటివేషన్లు లేవు, మీరు అదైపోతారు ఇదైపోతారు అన్న మోటివేషన్లు లేవు. జెన్యూన్ గా కంపెనీ చెప్పిన R3ని పాటిస్తున్నాము, కాకపోతే లేట్ గా ఉండొచ్చు రిజల్ట్, కానీ మన యొక్క శాతాన్ని పెంచేటువంటి మన యొక్క శాతాన్ని పెంచేటువంటి అది జరుగుతుంది. ఎలా జరగాలో అది జరుగుతుంది. ఓకే. సో ఈ ఆర్తి అది కూడా నేను చెప్తాను. సో ప్రోగ్రామ్ మనం అభ్యాసం చేయాల్సినటువంటి పాయింట్స్ లో డిజిటల్ వర్క్ నేర్చుకోవడం, ఆబ్సెంటీస్ తగ్గించుకోవడం, ఆబ్సెంట్ లో ఉండడం తగ్గించుకోవడం, మీరు ఆ, మీ ఈగో ఒప్పుకోకపోతే, ఇప్పుడు నేను చెప్పాను టైంకి రావాలి ఇలాంటి నా యొక్క మాటలకి, ఈగోను మ్యాచ్ చేయండి, నాకు ఆ, దూరం జరగకండి. నాకు మీకు పర్సనల్ ఇంకేమీ లేదు, ఒకటే ఒకటి, మీరు టీంని హోల్డ్ చేయాలి. ఒక 10 మెంబర్స్కి అయినా సరే మీకు సర్వీస్ ఇవ్వగలగాలి డిజిటల్ గా. మీరు ఓన్ గా వెళ్ళి సెలబ్రేషన్ కి అక్కడ సెలబ్రిటీగా ఉండగలగాలి. ఇది నాకు మీకు ఎటువంటి పర్సనల్ లేదు. కాబట్టి ఇంకోటి, నా అంత క్రిస్టల్ క్లియర్ గా ఉండి ట్రైనింగ్ ఇచ్చేటువంటి, కేవలం అవుట్పుట్ ని అభ్యాసాన్ని పట్టించుకొని
జడ్జి చేసే వ్యక్తి మీకు దొరకరు అంత జెన్యున్ గా. ఇంకేదన్నా పర్సనల్ మళ్ళీ ఫుల్ టైం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటిది చాలా కష్టం. కాబట్టి కరెక్ట్ గా ఉపయోగించుకోండి. మీ టీంను కూడా రెడీ చేసి పెడతాను. మీరే కాదు, మీ టీంను కూడా రెడీ చేసి పెడతాను. మీరు 10 సంవత్సరాలు ఉన్నా 25 సంవత్సరాలు ఉన్నా ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళు. ఓకే. తర్వాత మీకు ఒక 2 సైకాలజీ పాయింట్స్ చెప్పి మన వర్క్ లోకి వెళ్ళిపోదాం. అందులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, అభ్యాసంలో ఫోకస్ చేయాల్సింది చెప్తాను చూడండి. సాత్విక స్వభావం ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. సైకాలజీలో సాత్విక, ఇప్పుడు లేటెస్ట్ గా ఇంగ్లీష్ లో మంచి మంచి పదాలతో చెప్తున్నారు, కానీ నేను పా పాత మన సంస్కృతిలో ఉన్న పదాలతోటి వాడి సాత్విక స్వభావం అంటే వాళ్ళ దగ్గర సైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సహనం ఎక్కువ ఉంటుంది, సత్తువ అంటే స్కిల్ ఎక్కువ ఉంటుంది. సైలెన్స్, సహనం, ర్యాష్నెస్ తక్కువగా ఉంటుంది, అవతల ఎమోషన్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. రజోగుణం తామస్ గుణం ఇవ్వదు, కానీ సాత్విక గుణం ఇంపార్టెన్స్ ఇస్తుంది. తను కొంచెం ఫీల్ అయినా కానీ అవతల వ్యక్తికి ఆ, కొంచెం సర్దుబాటు చేసేటువంటి వ్యవహారం ఉంటుంది. వీళ్ళు టీంని నడపడంలో సక్సెస్ అవుతారు. ఇది చూడండి, అవుటర్ ఎన్విరాన్మెంట్, ఇన్నర్ ఎన్విరాన్మెంట్ అని 2 టైప్స్ ఉంటాయి. అవుటర్ ఎన్విరాన్మెంట్ అంటే బాడీకి సంబంధించిన, దాని వేవ్ లెంత్ ఎట్లా ఉంటే చైతన్యం అట్లా ఉంటుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది ఇన్నర్ ఎన్విరాన్మెంట్. ఇన్నర్ మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి అవుటర్ ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అవుతూ ఉంటాం మన చైతన్యం. కానీ అందుకనే ఇన్నర్ ఎన్విరాన్మెంట్ కి ఎంత వెళ్తే మనకు అంత సొల్యూషన్స్ దొరుకుతాయి. అవుటర్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా సౌండ్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ లో మనకి వినపడదు, సబ్జెక్ట్ వినపడదు. అట్లాగా మనకు సొల్యూషన్ వినపడదు, లోపల ఇన్నర్ ఎన్విరాన్మెంట్ లోనే సొల్యూషన్. అందుకనే నిన్న కొంతమంది కూడా చెప్పాను, నేను సైలెన్స్ ప్రాక్టీస్ అనేది, సాత్విక ప్రాక్టీస్ అనేది ఒక 15 minutes, పావు గంట. మన జీవితంలో ఎన్నో పావు గంటలు పోయినాయి యూట్యూబ్ వీడియోలకి, బాత్కానీలకి, ఎన్నో పావు గంటలు పోతుంది. ఒక 2 కానీ 3 కానీ పావు గంటలు అందులో పెట్టుకోండి కావాలంటే సెల్ ఫోన్ లో. ఇదివరకంటే కొనుక్కోవచ్చు, అలారం తెచ్చుకోవాల్సి వచ్చేది. సో మన ఫోకస్ ఆ పావు గంట పెట్టి అలారం పెట్టుకొని కూర్చొని, మన ఫోకస్ దేని మీద ఉండాలంటే అవుటర్ ఎన్విరాన్మెంట్ ఏదైతే సౌండ్ గా ఉందో ఆ శరీరం యొక్క కదలికలని మీద ఫోకస్ ఉండాలి. ఎందుకంటే మన చైతన్యము అవుటర్కి వచ్చినా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేటట్టుగా ఉండాలి. ఈ శరీరం ఎప్పుడు డిస్టర్బ్ గా ఉంటుంది, సౌండ్ గా ఉంటుంది. ఇన్నర్ ఆల్వేస్ సైలెన్స్. ఇన్నర్, అందుకని నిద్రపోయినప్పుడు చూడండి ఎంత సైలెన్స్ ఉంటుందో, ఎంత పవర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సైలెన్స్ లోకి వెళ్ళిన తర్వాత దేని మీద మన ఫోకస్ ఉండాలి అంటే, శ్రద్ధ ఉండాలి అంటే ఏది అభ్యాసం చేయాలంటే, ఈ గాలి తీసుకుంటున్నప్పుడు లేకుంటే ఒక ఎమోషన్ లో శరీరము కదలికలు ఉంటాయి ఉండవు. మీకు కోపం వచ్చినప్పుడు శరీరం కదులుతుందా లేదా? టెన్షన్ పడ్డప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఒక ప్రేమ కలిగినప్పుడు స్పందనలు అనేక శరీరం, ఆ శరీర స్పందనల మీద ఫోకస్, అది కదులుతూ ఉంటుంది. అంతా అనేక ఎమోషన్స్ మోస్తూ ఉంటుంది శరీరం, దీని మీద ఫోకస్, ఈ కదలికల మీద. దీంట్లో యోగా ప్రాక్టీస్ లో కాయానుపాసన అంటారు దాన్ని. దానికి ఒక పదం కూడా ఉంది, కాయానుపాసన. కాయం అంటే భౌతిక కాయం, శరీరం అనే అర్థం. ఇది మీకు ఎంత తెలిస్తే రేపొద్దున అంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు మీ లీడర్స్ కి. అందరికి నేను ఇవ్వలేను. నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు, మీరు వాళ్ళు 1000 వస్తే నేనేమని చెప్పగలను. ఓకే, అందరికి. సో మీరు దీన్ని ఎంతగా పావుగంట కుదిరినప్పుడు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ సైలెన్స్ కాస్త దేనికి కనెక్ట్ అవుతుంది? అవుటర్ సైలెన్స్ కనెక్ట్.
అప్పుడు మీకు సొల్యూషన్ బాగదు. ఈ అభ్యాసం మీరు చేసుకోండి. మీరు దీంట్లో కూడా బద్దకించారనుకోండి, మళ్ళీ నిన్న ఒక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. మనం మనసు కంటే పెద్దవాళ్ళం కాదు. అసలు దాన్ని తట్టుకునే ముచ్చటే లేదు. చాలా కష్టం. దానికి ఒక రిధం ఉంటది. ఆ గుణం ప్రకారం పోతుంటది. అందుకని దానికి మించినటువంటి శక్తికి మనం కనెక్ట్ అవ్వాలి. ఇది ఎక్కడనో మీరు ట్రైనింగ్ లో ఎవరి దగ్గరనో విన్న తర్వాత అక్కడ రియలైజ్ అయినా వాళ్ళు ఏం నేర్పరు, ఇంత శ్రద్ధ పెట్టరు మన మీద. కాబట్టి ఇక్కడే తెలుసుకోవాల్సినంత తెలుసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతలాగా రోజు గుర్తు చేసి అయ్యిందా కాలేదా అని అనేవాళ్ళు ఇండస్ట్రీలో కాబట్టి, ఆ అదర్సర్ కంపెనీ కాబట్టి, అటువంటి కంపెనీ కాబట్టి, నేను అందులో లైఫ్ టైం పెట్టుకున్నాను కాబట్టి ఇది మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్ అని అర్థం. ఇండస్ట్రీ ఇచ్చిన నాకు కూడా నువ్వు ఒక లీడర్వి, నీకు ఒక అవకాశం ఇస్తున్నావు, నువ్వు 10 మందికి నేర్పేదని ఆయన ఇచ్చాడు కాబట్టి నేను నేర్పగలుగుతున్నాను. లేకపోతే ఎందుకు, ఎట్లా కుదురుతుంది? ఇవ్వదు. నేను ఒక బిజినెస్ స్కూల్ పెట్టుకున్నట్టు ఆ స్వేచ్ఛ ఉంది. రైట్, ఇది ఒకటి. దీన్ని ఈ బ్రెత్ ప్రాక్టీస్ బాగా చేసుకోండి. ఎంత మీరు సిద్ధహస్తులైతే అంత మనసు చాలా బాగుంటుంది. ఎందుకంటే టోటల్ ఉండేదంతా ఉమ్, సరే, నా యొక్క పర్సన్ ఉన్నారు, తను వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతుంటాయండి. ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఈ పని అంతా పక్క పోతుంది సార్, ఇండస్ట్రీ పని అంతా ఏమైంది వాళ్ళ ఇంట్లో గొడవ, ఫైటింగ్ ఎక్కువ. దానికి పెద్ద చిట్కా ఏంటంటే, ఆ ఇంట్లో భార్య భర్తలు 3 రోజులు కానీ 5 రోజులు కానీ మౌనంగా ఉంటే సరిపోతుంది. కోపంగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉంటే చాలు. ట్రై చేయండి. కోపం వదులుకోవద్దు, ఎవరి కోపాలను వదులుకోవద్దు. ఏం చేయండి, ఏమంటారు, పోతుందా మొత్తం, దోషాలన్నీ పోతాయి. అంటే దోషాలన్నీ దేని ద్వారా వస్తున్నాయి? మాటల ద్వారా వస్తున్నాయి. కోపం ద్వారా రావట్లేదు, నచ్చకపోవడం వల్ల రావట్లేదు, రావట్లేదు. ఉమ్. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని తర్వాత సంగతి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది మెయిన్. కాబట్టి వాళ్ళకి, మేడం, మీరు ఆ మేడం గారికి మనసే మాట్లాడుతుంది, ఆ మాటలే అన్ని సృష్టిస్తుంది అని మీరు ఒక సైన్స్ తెలియజేయండి. ఒకవేళ తెలివి ఉంటే, ఆ మేడంకి తెలివి ఉంటే, ఉమ్, మనసే మాట్లాడుతుంటది, ఆ మాటలే. కాబట్టి ఆ మనసు మాట్లాడేటువంటి ఆ మనసుకి, మీరు కాదు మాట్లాడేది, మనసే మాట్లాడుతుంది. ఆ మనసుకి శక్తిని అందించేటువంటిది. అందుకే మనసుతో పెట్టుకోవద్దు, శక్తిని అందించేటువంటి కూసంత ఓపిక. ఒక 11 రోజులు కానీ, ఒక నెల రోజులు కానీ జీవితం బాగుండాలని అనుకుంటే చేసుకో. ఇంకా ఆ శ్రద్ధ తన మీద తనకి శ్రద్ధ లేకపోతే ఆల్ ది బెస్ట్ చెప్పండి, అంతే అని చెప్పడం జరిగింది. ఇది. సో ఈ పాయింట్ మీకు కనెక్ట్ చేస్తే నేను ఎట్లా కౌన్సిలింగ్ చేశానో చెప్తే మీకు అర్థమైపోతుంది. సో మీ మాటలు స్ట్రాంగ్ గా స్ట్రెంగ్తీగా అవ్వాలంటే మనసుని అవుటర్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఇన్నర్ ఎన్విరాన్మెంట్, అవుటర్ ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ ఇన్నర్ ఎన్విరాన్మెంట్ లా ఉందంటే ఇంకా వాళ్ళు సూపర్. వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరికి కనెక్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళని కనెక్ట్ చేసుకో. అవుటర్ ఎన్విరాన్మెంట్ అంటే బాడీ ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ తరంగ దైర్ఘ్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఒక్కటి చెప్తాను, ఒక అబ్జర్వేషన్. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, మిమ్మల్ని రాంగ్ ట్రిక్ చేస్తుంది ఏంటిది అనేది తెలుసుకోవాలి. ఇరిటేట్ చేస్తుంది, ఈ పదం అయితే మీకు వెంటనే తెలుసుకుంటారు. వెంటనే ఇరిటేట్ చేస్తున్నటువంటిది చిన్న చిన్న విషయాలు ఏంటి? అశోక్కి ఒక పోస్టర్ పెట్టాను, ఓ 2 సార్లు చెప్పినా కూడా, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ఒకటి చెప్తే మీకు కరెక్ట్. ఎంతసేపు చెప్పినా మళ్ళీ అదే చేస్తున్నాడు, నేను ఇట్లా మార్చు అన్నాడు. బహుశా నేను చెప్పడం ఇంత వివరంగా ఓపిక చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్పాను, ఇంత సింపుల్ గా కూడా ఇంతసార్లు చెప్పాలా అనేటువంటిది వచ్చింది. అతను మళ్ళీ అదే చేశాడు అనుకోండి, ఇట్లా పెట్టాల్సింది ఇట్లే పెడుతున్నాడు అనుకోండి. వెంటనే వచ్చేది ఏంటిది? ఇరిటేషన్ అన్నా, డిస్టర్బెన్స్.
అంటే ఆ సైలెన్స్ కి తరంగదైర్ఘ్యం దెబ్బతింది, డిస్టర్బెన్స్. ఇట్లా రోజులో కొన్ని వందలు వస్తాయి, కొన్ని వందలు డిస్టర్బ్, ఇరిటేషన్. మీరు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత కాంతివంతంగా ఉంది కదా. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయచ్చు మీరు. ఇది మన యొక్క లీడర్స్ మీట్ అంటే అందరు వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా కూర్చున్నారు కదా. ఓకే. ఇప్పుడు నా మైండ్ ఏం కోరుకుంటది? ఈ పర్ఫెక్షన్ కోరుకుంటది, ఈ పర్ఫెక్షన్. అయితే నేను వచ్చినటువంటి 5:05కి ఎవరు లేరనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది? ఇరిటేషన్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఇది గవర్నమెంట్ స్కూల్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను హరిప్రసాద్ అనే వ్యక్తిని పక్కా పర్ఫెక్ట్ గా ఉన్నా కాబట్టి, మిమ్మల్ని కోరుకోవడం కూడా కరెక్టే కాబట్టి మీరందరూ అట్లా ఉండాలని ఏం లేదు. ఓకే. మీ మీ ఇంకా అంత శ్రద్ధ అట్లా ఆ నేచరే చేస్తుంది తర్వాత. అట్లా ఒక కుదురుకుంటుంది. 5:20కి కుదురుకుంది అనుకో. ఇప్పుడు ఎప్పుడు కుదురుకుంది? 6 6 o'clockకి. నేను 5 o'clockకి అనుకుంటాను, 6 o'clock అయింది. అర్థమైంది? రేపు పొద్దున్న నేచరు 5:30కి ఇస్తుంది, డైరెక్ట్ 5కి వేస్తుంది. సార్ మేము 5 కాకముందే వచ్చి కూర్చున్నాం సార్, మీరు ఇంకా రావట్లేదు, మా టీం అందరు వచ్చారు అని అనే రోజు కూడా వస్తుంది. ఈ విషయం నాకు తెలిస్తే నా ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అవునా? ఇది నాకు సంబంధించిన విషయం కాబట్టి చెప్తున్నా, మీకు సంబంధించినవి చాలా ఉంటాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఓ ఇద్దరికి ముగ్గురికి కాల్ చేస్తారు, వాళ్ళు ఎవరు కూడా స్పందించారు. పోనీ మిస్డ్ కాల్ చూసుకున్నారంటే చూసుకుంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఏమొస్తుంది వెంటనే? ఇరిటేషన్ అన్నది. మై డియర్ లీడర్స్, మీరందరూ ఈ ట్రిగ్గర్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిగ్గర్ పాయింట్. నేను మా మేడంకి వాటర్ ఇయ్యని అన్నాను, తను వినిందా వినలేదా లేకపోతే ఇంకేదైనా పనిలో ఉందా, ఏదైనా కావచ్చు. కానీ నాకు వెంటనే అది జరగకపోతే ఏమొస్తుంది? వచ్చేస్తుంది. ఓకే. ఇరిటేషన్. ఇవన్నీ కూడా మీ శక్తిని తగ్గించేటువంటి పాయింట్స్, ఇవి ట్రిగర్ పాయింట్స్. మీ శక్తిని తగ్గించేటువంటి ట్రిగర్ పాయింట్స్. ఎంత డబ్బులున్న అంబానీకి కూడా ఇరిటేషన్ పాయింట్స్ ఉంటాయి. కమల్ గారు ఉంటాయి ఉండవు? అంబానీకి కూడా ఉంటాయి. అమ్మయ్య నాకు అంత వర్క్ అయిపోయింది, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, ఇంకా నాకేం పని లేదు, నేను చాలా రిలాక్స్ అయిపోయాను అని అనుకొని సేద తీరుతున్నటువంటి వ్యక్తికి కూడా ఇరిటేషన్ పాయింట్స్ ఉంటాయి. అవునా? ఎవరికైనా ఉంటాయి. కానీ ఒక లక్ష్యం పెట్టుకొని సాధించాలి, అదే జీవితం అనుకున్న వ్యక్తికి మాత్రం ఉండకూడదు, ఉండకూడదు. ఇంకా ఆ ఇరిటేషన్ ని అబ్జర్వేషన్ చేసుకొని ఇంకా దాన్ని స్ట్రెంతీగా చేసుకొని ఆ పనిని క్వాలిటీగా చేసుకోవాలి. ఇది లేకపోతే మిత్రులారా మీరు ఎంతో దూరం వెళ్ళలేదు అసలు. చేతిలో ఏది ఉంటే అది నేలకేసి కొట్టి వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ముందుకు కాదు, వెనక్కి వెళ్ళాలని. సజ్జనార కంటే ఇరిటేషన్ పెద్ద పాయింట్ ఉన్నాడు, ఎవరెస్ట్ వాడు ఇరిటేషన్. సజ్జనార్ గడు కంటే ఎవడు లేడు. వాణ్ణి కూడా నేను తట్టుకోగలిగాను, వాణ్ణి. కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర ఇబ్బంది పడ్డాను కానీ వాణ్ణి కూడా అసలు వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంత కష్టం కంటే పెద్ద కష్టాలు లేవని తెలుసుకోండి. మీ పనిలో క్వాలిటీని మాత్రం దెబ్బతీసుకో, మీ పనిలో క్వాలిటీ. అందుకోసమే నేను లేవలేకపోతున్నా, అందుకోసమే నేను పని చేయలేకపోతున్నా, నాదంతా ఎనర్జీని మొత్తం లాగేశారు. ఇది అసలు ఉండకూడదు. మీరు ఎన్ని మోటివేషన్లు ఉన్నా కానీ ఇక పని చేయదు, ఇరిటేషన్ పాయింట్స్ కనిపెట్టకపోతే. ఉన్నట్టుండి నెట్ పోయింది, అది ఇరిటేషన్ పాయింట్, వెంటనే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజెంటేషన్ చేస్తారు, అతను కొన్నంత పని చేస్తాడు, ఇంకా కొనేస్తున్నా, రేపే ఆర్డర్ పెడుతున్నా, నీకు పాన్ కార్డ్ అన్ని పంపిస్తున్నా అంటాడు. కానీ జరగదు. ఒకవేళ జరగకపోతే అది వెంటనే
డల్ చేసే పాయింట్ అన్నమాట. ఓకే, డీవియేట్ చేసే పాయింట్. దాన్ని మీరు కనుగొనండి. ఇప్పుడు చెప్పండి, మన శ్రద్ధ దేని మీద ఉండాలి? మనల్ని ఇరిటేట్ చేస్తూ డల్ చేస్తున్నటువంటి, విసుగు కల్పిస్తూ చికాకు కల్పిస్తున్నటువంటి ఆ ట్రిగ్గర్ పాయింట్స్ మీద ఉండాలి. అంత ఎరుకతోటి ఉండాలి. సార్, ఆ మేడం గారు నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు కానీ వాళ్ళు చేస్తే ఆన్సర్ ఇచ్చింది సార్ అన్నారు. అది మిమ్మల్ని కరెక్ట్ గా కొంచెం మెలిపెట్టేటువంటి విషయం. నో ప్రాబ్లం. ఓకే, దాన్ని కూడా మరి అంత శక్తి ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఇందాక నుంచి అదే చెప్పింది నేను. ఇంద్రియాల గ్రూప్ లో ఉంచుకునేటువంటి ఆ పావు గంటలోనే ఉంది. ఆ పావు గంటలో మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ అది. ఇచ్చుకునే gift. సరేనా? నలుగురిలోకి వెళ్తున్నప్పుడు మీరు ఒక స్కూల్ పెట్టాలి అని అంటే పిల్లల్ని వేగాలి, టీచర్లు వేగాలి, ఆ తల్లిదండ్రులను వేగాలి, చాలా ఉంటుంది. అది లేకపోతే ఎట్లా? ఆ హెడ్ మాస్టర్ చాలా కష్టం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మనసుతో మాత్రం స్ట్రాంగ్ గా చేస్తారు. సరే, ఇదైతే చెప్తున్నాను. ఆ తర్వాత ఇక పనిలోకి వచ్చినాక మనం చాలా బాగా ఫోకస్ చేయాల్సినటువంటి, పనిలోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఫ్రెండ్స్, అసలు మొట్టమొదటిది నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ రాసినా గానీ మన వాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటిది ఏంటి అని అంటే, ఇన్విటేషన్ లో ఫెయిల్ అవుతున్నారు, టైం తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఒక దాని మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన ఫోకస్ అంటే చాలా విలువైన విషయాలు చెప్పాను. ఒకటి, బాడీ ఫ్రీక్వెన్సీ మీద. ఆ తర్వాత మనసు ఫ్రీక్వెన్సీని ఎమ్మడి దెబ్బతీస్తున్న పాయింట్స్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు గమనించగలుగుతారంటే, మీరు ఒక పావు గంట ఇన్నర్ జర్నీ చేస్తే, ఇన్నర్ లోకి వెళ్తే, ఇన్నర్ ఇంజనీరింగ్ అని సద్గురు గారు, ఇదే అన్నమాట. ఇన్నర్ లోకి వెళ్తే అప్పుడు మీరు ఆ బాడీ ఫ్రీక్వెన్సీని, మైండ్ ఫ్రీక్వెన్సీని డిస్టర్బ్ చేసే పాయింట్స్ ని గుర్తుపట్టగలుగుతారు. అదొకటి చెప్పాను. ఇప్పుడు ఇంకొక ఫోకస్ టార్గెట్ పెట్టుకోండి. ఏంటంటే, నేను ఈ రోజు కొత్త వాళ్ళని రీచ్ అయ్యానా, నా టీం నన్ను రీచ్ చేసిందా, కొత్త వాళ్ళని. నా టీంతో మాట్లాడాను, ఉన్న వాళ్ళతో మాట్లాడాను, కొన్న వాళ్ళతో మాట్లాడాను కాదు, ఇంకంతే అయిపోయింది. ముందు ఈ రోజు కొత్త వాళ్ళ దగ్గరికి నన్ను రీచ్ చేశారా? అట్లా మీరు ఒక్క నేను ఇప్పుడు ఒక చిన్న నెంబర్ వేసుకుంటాను. ఒక్కొక్క చకచక చెప్పు, మీరు టైప్ చేయండి. మీరు ఈ రోజు అంటే ఈ వీక్ కొత్త వాళ్ళని ఎంత రీచ్ అయ్యారు, కొత్త వాళ్ళతో మాట్లాడారు, నాకు అసలు అంత ముందు పరిచయం లేదు, హాయ్ చెప్పాను నేను వాళ్ళకి అన్న వాళ్ళు ఒక్కొక్కరు. నేను చెప్తాను ఒక్కొక్కరు. జాయిన్. ఈ వీక్ మీరు అంటే పాత వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అదంతా కాదు, కొత్త వాళ్ళకి నేను రీచ్ అయ్యాను. 7. 7 మెంబర్స్ తోటి కొత్త వాళ్ళు. మంజుల మేడం మీరు 4. ఓకే. ఓకే, రైట్. శ్రీరంగ సార్, మీ కోణంలో చెప్పండి. సార్ కోణంలో 7, మీ కోణంలో మీరే ఉన్నారు, అదే 7 లేకపోతే? మార్నింగ్ సార్, నేను ఈ పర్సన్తో మాట్లాడాను సార్, కొత్త వాళ్ళు 3. ఫోన్ కాల్ ఫాలోఅప్ చేశాను. ఫోన్ కాల్లో వాళ్ళు టైం ఇస్తామన్నారు. ఈ వీక్ మీరు 3 మెంబర్స్ కి రీచ్ అయ్యారు, ఇచ్చారు సార్. 7 తీసుకెళ్ళారు. సునీల్, నువ్వు ఎవరితో మాట్లాడావా? 5 members, sir. 5. ఓకే, రైట్. ఈ 5 ని ఖచ్చితంగా మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తోటి నువ్వు డిస్కస్ చేసి. ఓకే, చిన్న లేదు సార్, మాట్లాడలేదు సార్. అంటే ఈ వీక్ ఎవరిని రీచ్ అవ్వలేదు. సో అది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని. నువ్వు ఇండస్ట్రీలోనే ఉన్నావు, మీ టీంతో మాట్లాడావు, ప్రొడక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడావు, అదంతా ఒక లెక్క. మనం కొత్త దానికి వెళ్ళకపోవడం వల్ల స్ట్రక్ అయిపోతుంది టీం. Yes, sir. ఓకే, అది. సో అంటే ఇది ఎలాంటిదనంటే, ఈ రోజు భోజనానికి ఉంది, మళ్ళీ రేపటికి సిద్ధం చేసుకుంటున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు, శ్వేత గారు, అరుణ గారు, మీరు ఎవరినైనా రీచ్ అయ్యారా కొత్త వాళ్ళతో?
త్రీ 3 మెంబర్స్. రైట్. ఓకే. రవి గారు మీరు ఎట్లా ఎవరితోనైనా సరే కొత్త వాళ్ళతో మాట్లాడండి. 4. Hmm. సూర్య. సార్ Hmm. 4 మెంబర్స్. Hmm. కమాల్ గారు. 6 నెంబర్స్ సార్. 6 నెంబర్స్ ఒక లాగిన్ లాస్ట్ వీక్. ఆహా. కొత్త వాళ్ళు లాగిన్ అవ్వడం జరిగింది. 6 మెంబర్స్ తోటి కొత్త వాళ్ళతో మీరు మాట్లాడారు, పరిచయం చేసుకున్నారు, వివా గురించి మాట్లాడారు. ఇది 6 నెంబర్స్ లో మాట్లాడితే 4 మెంబర్స్ ప్రొడక్ట్స్ తీసేసుకోండి సార్, 2 మాత్రం ఆఫర్ లో ఉన్నారు. నేను ఎవరైనా మీరు ప్రమోట్ చేసుకున్నప్పుడు నేను కొత్త వాళ్ళని చూస్తూ ఉంటాను. మొన్న విజయవాడకు వచ్చారు, అందులో కొంతమంది కొత్త వాళ్ళు కనపడ్డారు. అంటే అట్లా రోజు రోజుకి మనం కొత్త వాళ్ళకి వెళ్తూ ఉండాలి, రోజు రోజుకి. ఉన్న వాళ్ళు ఓకే, దాని వాళ్ళు ఎంత ఎన్లైట్ అవుతున్నారు ఎడ్యుకేషన్ లో అనేది ఉంది. మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళకి వీళ్ళు కూడా రీచ్ అవుతున్నారా లేదా అని. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఎన్ఎస్విలో ఉన్నాము, చేస్తున్నాం, అవును చేస్తున్నాం అంటారు. కాదు కాదు, అలా చేస్తున్నాం కాదు. ఈ రోజు మళ్ళీ ఇద్దరికి కొత్తగా ఫోన్ వెళ్ళిందా అనేది ముఖ్యం. సరే, ఇప్పుడు నేను మీ ఫోకస్ అంతా అటువైపు తీసుకెళ్తున్నాను. నాగరాజు. 4 members, sir. 4. సో అది మీ ఇన్కమ్ సైడ్ అనుకోండి, మంచి వర్క్ జరుగుతున్నట్టు. ఓకే. Yes. 4 లీడర్స్ దగ్గర ఒక్కొక్కటి చొప్పున జరిగింది అనుకోండి, పర్లేదు. ఓకే, ఇంకా మంచిగా ఉన్నట్టు. రోజుకి ఒక్కరి దగ్గర జరుగుతుంది అనుకోండి, ఈ 4 లీడర్స్ ఉన్నారు అనుకో, రిటైల్ చేసుకున్నారు, రోజుకి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు అనుకోండి, ఓ ఇంకా సూపర్ పర్సన్, తిరుగులేదు. ఓకేనా? సో మీ పని రోజు ఏంటంటే నాకు కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారా లేదు, ఇది మీరు పెట్టుకోండి. అంటే అది మీరు కావచ్చు, ఎలాగైనా కావచ్చు, కొత్త వారిని రీచ్. జిఎస్ఎం జరిగింది, ఓకే, ఎన్ని కొత్త పేర్లు వచ్చినాయి, ఎంత మంది కొత్త వాళ్ళకి మనం హాయ్ చెప్తున్నాం, లేకపోతే ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఇది మెయిన్, కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు. సరేనా? ఉన్న వాళ్ళ ఫాలో అనేది దేనికోసం అంటే ఈ కొత్త వాళ్ళని రీచ్ అవ్వడానికి. రవి గారు, రమేష్ గారి ద్వారా మీకు ఇద్దరినైనా మీరు రీచ్ అయ్యారా? శ్రీనివాస్ గారు మీరు ఎవరైనా అయ్యారా ఈ వీక్ కొత్త వాళ్ళతో? అంటే కాఫీ గురించి, పల్స్ గురించి తెలియని వాళ్ళతో మీరు మాట్లాడారు, ఒకరే ఇద్దరు? డైలీ 1 or 2 మెంబర్స్ నేను రీచ్ అవుతాను డైలీ. ఇంకా వర్క్ అంటే 3 ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ అవుతాయి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మీ దగ్గరికి వాళ్ళతోటి మీరు ఖచ్చితంగా పరిచయం చేస్తున్నారు అయితే. కంపల్సరీ చేస్తాను. సో ఎప్పుడు కూడా ఇప్పుడు ఇట్లా నలుగురిలో ఉండే వాళ్ళంటే కమాల్ గారైనా మీరైనా వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటది. నలుగురిలోకి బయటికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఈజీ, ఎవరికైనా అలా చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇది పాయింట్. ఈ పాయింట్ ని మీరు ఇది. సో ఇప్పుడు కొత్త వాళ్ళని క్రియేట్ చేసే నేమ్ లిస్ట్ దగ్గర నేను 3 స్టేజెస్ చెప్తాను. ఆ 3 స్టేజెస్ ని ఇప్పటి నుంచి మనం ఫాలో అవుదాం. నేమ్ లిస్ట్. ఓకే, మనం మే 25న రౌండ్ టేబుల్. అశోక్ నీ దగ్గర అట్లా జరిగిందా? కొత్త వాళ్ళది పరిచయం చేసుకున్నాం, హాయ్ సార్ అని చెప్పి అట్లా హాయ్ చెప్పిన వాళ్ళు ఎంతమంది? ముగ్గురికి రీచ్ అయ్యాను సార్, ఒక లాగిన్. లాగిన్ వచ్చారు. అట్లా నాకు రోజుకి ఇప్పుడు సార్ అన్నట్టు నేను రోజు అట్లా చేస్తుంటాను. అంటే రోజు హాయ్ చెప్తున్నట్టు. హాయ్ చెప్తున్నా అంటే అర్థం ఏంటి? ఈ ఇండస్ట్రీ అని మనం పరిచయం చేస్తాం. అట్లా అయితేనే కదా ఫోన్ కలిపేది కాన్ఫరెన్స్, రైట్? ఓకేనా మాషెట్? అంతే. 10 మెంబర్స్ రీచ్. 10 మెంబర్స్కి హాయ్ చెప్పారు అట్లా. ఓకే, లావణ్య మేడం, ఇది పాయింట్. దీన్ని మీ టీంకి చెప్పండి. ఇది మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం చెప్పే అన్ని పాయింట్స్ నా దగ్గరికి చేరుకోని వాళ్ళకి మీరు చేరవేయాలి. పాయింట్స్ చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక కొత్త వారికి ఒక 4 చేరుకోవడం జరిగింది. కొత్త వాళ్ళని మీరు పలకరించడం, ఒక 4.
చూడండి. ఒకటి సార్ ఒక పాజిటివ్ సార్ ఒకటి ఉమ్, ఆ మీరు అన్నారు కదా సార్ డైరెక్ట్ లాగిన్సే వస్తారు, వాళ్ళే డైరెక్ట్ బిజినెస్ కోసం వస్తారని చెప్పి. ఒక మేడం ముబీనా అని అంత మేడం కొలిక్, తను ఏంటంటే ఫోన్ మాట్లాడడం తోటే తను మేడం ఏం ప్రూఫ్స్ పంపాలి, నేను ఇందులో ముందుకెళ్తాను, ఇందులో లాగిన్ అయ్యాను అన్నదన్నమాట. ఏంటి మేడం ఏం ప్రాసెస్ తెలుసుకోకుండా ఎట్లా ముందుకెళ్తారు, ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకోండి అని నేను అన్నాను అనమాట. లేదు లేదు మేడం, అనిత మేడం ఎట్లా చేస్తుందో నేను అట్లా చేస్తాను, కొంచెం శ్రద్ధ పెట్టాలి మేడం, ఆమె ఎట్లా చేస్తుందో అట్లా చేస్తాను మేడం, అంతే. ఎట్లా టైం ఇస్తుంది అట్లా అన్నిటికీ ఇంకా అంతే సార్. ఇంకా very good. 12,400 పంపాలి, మరి 4 ప్రోడక్ట్స్ ఫస్ట్ ఆర్డర్ చేయాలి, తర్వాత ఇంకా ఫర్దర్ గా అది సేలింగ్ మీద దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్తే వెంటనే 12,400 పంపించింది. Oh, great. సార్ ఇక్కడ ఏమై అసలు వినట్లేదు, అసలు డైరెక్ట్ లాగిన్ కోసం ఇప్పుడు తనే కాల్. నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే అనిత గారి కమిట్మెంట్ కనపడింది ఆమెకి. కంటిన్యూస్ శ్రద్ధ, దీన్ని లైక్ చేయడము ఇదంతా కనపడింది. మొన్న ఎవరో నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మీ కమిట్మెంట్ వాళ్ళకి కనపడేటట్లు చేయండి. వాళ్ళ కస్టమర్లకి, మీ యొక్క టీం వాళ్ళకి, అబ్బాయి వీళ్ళు మాత్రం వదలట్లేదు కదా, ఈ హరిప్రసాద్ దీన్ని అయితే వదలట్లేదుగా, ఆ కమిట్మెంట్ చూసి చూసి వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు, వెంటనే ఒక్కొక్కరు ఉంటారు సేమ్ శ్రద్ధ చూపించేవాళ్ళు. ఓకే మేడం, ఈ యొక్క ఇప్పటి నుంచి ప్రతిరోజు ఎంతమంది కొత్త వాళ్ళని రీచ్ అవుతున్నాను అనే పాయింట్ మీద వర్క్ చేయండి. సరేనా? ఇప్పుడు నేమ్ లిస్ట్ లో రవి గారు ఒక 3 స్టేజెస్ చెప్తాను, దాన్ని నోట్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇక నేమ్ లిస్ట్ అంటే మర్చిపోకుండా విజిట్ గా ఒక ఫార్ములా ఏంటి అని అంటే, నెంబర్ 1, నాకు ఒక ఫ్రెండ్ వచ్చాడు, రవి అనే ఫ్రెండ్ వచ్చాడు. రవితో నేను ఏమంటున్నానంటే, రవికి ప్రెజెంటేషన్ నచ్చింది, ఓకే, అతను కూడా స్టార్ అవడానికి రెడీగా ఉన్నారు, ఇప్పుడు మూవీనా మేడం లాగా ఉన్నారు. వెంటనే నేను ఏం చెప్పాలి అంటే, మీకు తెలిసినటువంటి సర్కిల్లో మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, మెడిసిన్స్ అల్లోపతిని ఆశ్రయించిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెడిసిన్స్ వాడుతున్నారు. ఇది ఫస్ట్ ప్రశ్న. ఏం ప్రాబ్లం ఉంది అది మీరు పాయింట్అవుట్ చేయకండి, డయాబెటిక్ థైరాయిడ్ అనేది పాయింట్అవుట్ చేయకండి. వీళ్ళు కొంచెం రెగ్యులర్ గా మెడికల్ షాప్కి వెళ్తుంటారు, ఇట్లా హాస్పిటల్ తిరుగుతుంటారు వాళ్ళ బాబు కోసం, వాళ్ళ మేడం కోసం, ఇట్లా. ఓకే, లేకపోతే అతనికే ఫలానా ఉంది అని. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, బాగా ఇన్కమ్ నీడ్ ఉన్నవారు. సూర్య ఈ నేమ్ లిస్ట్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ క్వశ్చన్స్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ది ఇది, ఫస్ట్ స్టేజ్ లో ఈ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీకు తెలిసిన వాళ్ళలో ఇన్కమ్ గురించి బాగా ఇబ్బంది పడుతున్నవారు, 10 సంవత్సరాలైనా 10,000కి పనిచేస్తున్న వాళ్ళు, 15,000కి చిట్ ఫండ్స్ లో, ఇన్సూరెన్స్ కంపెనీలో, షోరూమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్కమ్ కి బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం చదువుకొని ఉన్నవాళ్ళు. ఓకే, అంటే చదువుకొని వాళ్ళు 15,000కి చేస్తున్నారంటే వాళ్ళు సెర్చింగ్ కదా, ఉపాధి కోసం సెర్చ్ చేస్తారు. అట్లా ఈ 2 ప్రశ్నలు ముందు అడగండి. ఒక 10 పేర్లు తీసుకోండి, 5 పేర్లు తీసుకోండి. ఓకే, శ్రీరంగ గారు ఇది. ఇక సెకండ్ స్టేజ్ లో వచ్చినాక, ఇందులో ఎఫ్ఆర్సి ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, రిలేటివ్స్ ఎవరు, క్లోజ్ పర్సన్స్ ఎవరు, కొలీగ్స్ ఎవరు. ఇది కొలీగ్స్ అంటే డైలీ మనకి కలిసేవారు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేషన్ ఉన్న వాళ్ళు, సి అంటే కొలీగ్స్, ఇంకా నేను డైలీ జాగింగ్కి వెళ్తుంటే కలుస్తుంటారు, జిమ్కి వెళ్తారు. మొన్న లాగిన్ అయ్యే అబ్బాయి ఇప్పుడు స్టార్ డ్యూటీ కోసం ట్రై చేస్తున్నాడు. ఎవరు? ఆ జిమ్ ట్రైనర్ అన్న సునీల్ టీమ్ లో శ్యామ్. తను బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. అమ్మాయి వెళ్తూ చెప్పింది, నేను ఇట్లా కాఫీ, అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా కాఫీ తాగుతుందట. అలా జిమ్ ట్రైనరే వచ్చాడు, తనకు బోల్డ్ అంత నేమ్ లిస్ట్ ఉంది, తనకు ఇప్పుడు ఇన్కమ్ అవసరం అని అంట, మంచి కౌన్సిలింగ్ జరిగింది. ఇట్లా ఎక్కడైనా ఇది కొలీగ్స్ లోకి వస్తుంది.
మౌనికకి ఏమి ఫ్రెండ్ కాదు, రిలేషన్ కాదు, ఫ్యామిలీ మెంబర్ కాదు కదా సునీల్. ఇది నేమ్ లిస్ట్ రాసేది అంటే డైలీ కనెక్షన్. నేను జాగింగ్కి వెళ్తుంటే కలుస్తుంటారు, జిమ్కి వెళ్తే కలుస్తుంటారు, కూరగాయలు మార్కెట్లో కలవచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎలాగైనా. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మంజుల మేడం అప్పుడు ట్రిగ్గర్, అది స్పార్క్ వస్తుంది కాన్షియస్ లో, లేకపోతే అప్పటిదాకా రాదు. అడగాలి అడగాలి. లేకపోతే రోజు పాల కేంద్రానికి వెళ్ళినప్పుడు కలుస్తారు, ఎవరైనా కలుస్తారు. ఇది సెకండ్ స్టేజ్, దీన్ని పాయింట్అవుట్ చేసుకోండి. థర్డ్ స్టేజ్ లో ఈ 2 ప్రశ్నలు. ఇందులో వాళ్ళు మీకు ఎంత దగ్గర, ఎంత క్లోజ్, హార్ట్ కి దగ్గర, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఇందాక నుంచి రాసిన పేర్లలో ఓకే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు? ఈ నేమ్ లిస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ వ్యక్తిని బోత్ సైడ్స్ 10 స్టార్స్ తీసుకొచ్చి 500 చేసేంత ఇంట్రెస్ట్. లేదు వాళ్ళు జస్ట్ కస్టమరే అట్లా అనుకుంటే ఓకే, అది వదిలేయండి. కానీ వాళ్ళు ముందుకు వెళ్తారు అని అనుకుంటే, ఇంకోటి చూడండి, ఈ పాయింట్ మళ్ళీ మిస్ కావద్దు. మనం వచ్చిన వ్యక్తికి 2 విధాలుగా ప్యాసివ్ మార్కెట్ ని ఇప్పించవచ్చు. ప్రతి ఒక్కరికి బోత్ సైడ్ స్టార్లను చేయాలని ఏం రూల్ లేదు. ఓకే, మీరు రాసేటువంటి నేమ్ లిస్ట్, రవి గారు మీరు రాసేటువంటి నేమ్ లిస్ట్ నేనే ఉన్నాను, మీరు నాతో రాయించారు. మీరు ఫస్ట్ స్టేజ్లో ఏమడిగారు నన్ను? ఇప్పుడు ఏమడిగారు ఫస్ట్ స్టేజ్లో? మీకు తెలిసిన వాళ్ళు మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు, అలోపతికి ఎక్కువగా వెళ్తున్న వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, మనకు తెలియదు. మీకు డయాబెటిక్ ఉన్న వాళ్ళు తెలుసా, ఫలానా వాళ్ళు తెలుసా, అది అది వదిలేయండి, నాకు తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు, నా కొలీగ్స్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్తుంటారు కదా, వాళ్ళు చెప్తాను. ఓకే, అప్పుడు నేను ఒక 5 చెప్పాను అనుకోండి, 5 ఉన్నాయి. రెండో ప్రశ్న ఏంటి? అందులో ఇన్కమ్ నీడ్ ఉన్నది. ఇంకా నాకు పరిచయంలో ఇన్ని సంవత్సరాలైనా తక్కువ జీతానికి చేస్తున్న వాళ్ళు, ఇన్కమ్ బాగా అవసరమని ఒక ఉపాధి మార్గం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నాకు నేను బాగా గుర్తు చేసుకుంటూ 5 పేర్లు వచ్చాయి. ఇది ఒక నేమ్ లిస్ట్. సెకండ్ స్టేజ్ లోకి వెళ్తాం. సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పండి అని అన్నారు. అప్పుడు నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కోణంలో చూస్తాను తెలుసా? ఈ అలోపతి కోణంలో, ఈ ఇన్కమ్ కోణంలో చూస్తాను. ఓకే, అవును నా ఫ్యామిలీ మెంబర్స్ లో మా బాబాయ్ కూడా ఉంది, అప్పుడు వెళ్తాయి ఆలోచనలు అన్నీ కూడా. ఓకే, సో మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, ఈ 5 కాస్త ఒక 7, 8 పెరుగుతాయి పేర్లు. ఓకే, నా రిలేటివ్స్ అడిగారు, నా ఫ్రెండ్స్, ఎఫ్ అంటే ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నా కొలీగ్స్ డైలీ నన్ను కనెక్ట్ అయ్యేవాళ్ళు, అప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది, 15, 20 వస్తాయి. ఇప్పుడు ఈ 15, 20 పేర్లలో 2 ప్రశ్నలు మనం వేయాలి. ఏంటి? మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు, నచ్చే వాళ్ళు ఎవరు ఇందులో? మా హెడ్ మాస్టర్ కి నా వర్క్ అంటే చాలా ఇష్టం, నేనంటే ఇష్టం, మా అక్కకి నేనంటే ఇష్టము, ఇలా కొన్ని అందులో రౌండప్ చేసే కొన్ని వస్తాయి పేరు. వాళ్ళు మన ప్రెజెంటేషన్ బాగా వింటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అరుణ మేడంకి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ చాలా ఈ మేడంకి ఆ మేడం అంటే ఇష్టం కాదు, ఆ మేడంకి మేడం అరుణ గారు అంటే ఇష్టం. ఓకే, అప్పుడు నేను ఏం చేశాను, నేను ఆ మేడం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అరుణ మేడం చెప్పిందని, ఖచ్చితంగా నా ఫ్రెండ్ చెప్పింది పంపించిందని హరిప్రసాద్కి వాల్యూ ఇస్తుంది. మీ ప్రజెంటేషన్ సక్సెస్ కి మార్కులు ఎక్కువ ఉంటాయి, పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మన టైం వేస్ట్ అవ్వదు. ఇదంతా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, ఇదంతా నేను చెప్పింది కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి మనం. సో రెండో ప్రశ్న ఏంటి? మీరు చెబితే ఒక్క ప్రోడక్ట్ అయినా తీసుకునే వాళ్ళు ఎవరు? ఇది స్టార్ కాకంటే ముందు కంటే కూడా, విఆర్ కంటే కూడా స్టార్ దగ్గర రాయిస్తే సక్సెస్ ఎక్కువ వస్తుంది. శ్యామ్ దగ్గర ఇలా జరగాలి సునీల్, ఎందుకంటే స్టార్ చాలా ఓపికగా చెప్తాడు, విఆర్ అంటే కంగారు పడవచ్చు ఇవన్నీ అడిగితే కదా లావణ్య మేడం. విఆర్ కొంచెం కంగారు పడే ఛాన్స్ ఉంది,
లేదు వాళ్ళకి వాళ్ళే బిజినెస్ అని చెప్పారు. ఇప్పుడు మేడం చెప్పిన ఎగ్జాంపుల్ లో అంటే వాళ్ళు ఓకే ఇస్తారు, కూర్చుంటారు. కానీ అప్పుడే కస్టమర్ మనకు థ్యాంక్ యూ మీట్ వల్ల పాజిటివ్ అయ్యాడు అని అంటే ఇంత పెద్ద చిట్టా కొంచెం కష్టం. కానీ స్టార్ దగ్గర సక్సెస్ అవుతుంది. స్టార్ దగ్గర అసలు స్టార్ మీరు ఇది ఫిజికల్ గా రాయిస్తేనే ఇంకా సక్సెస్ ఎక్కువ కదా మనిషి స్టార్ దగ్గర. ఉమ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 6,000 తీసుకున్న వాళ్ళు, మీరు 6,000 తీసుకున్న వాళ్ళని కూడా ఇంకా ఫిజికల్ గా కలవలేదంటే మీకు వాళ్ళ వాల్యూ తెలవలేదని అర్థం. మేము ఇట్లా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అని అంటే 100 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ దగ్గర వాలిపోయేవారు. వెళ్ళి ఇక వాళ్ళు ఎంతో మందికి చెప్తున్నారు, వాళ్ళు షేరింగ్ చేస్తున్నారంటే వెళ్ళి ఇంకా ఆ ఊర్లో రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. ఇది అట్లా వెళ్తే కష్టపడితే అయింది మరి. ఓకే, మీరు ఇప్పుడు స్టార్లు అయినా 250 అయినా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారన్నా, మీరు ఇంకా డిజిటల్ హ్యాండ్స్ ఇస్తున్నారంటే ఇక మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా వెళ్ళి రీచ్ అవ్వాలి వాళ్ళు. సార్ వీళ్ళు నా బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని తెలిసిన క్షణమే మీరు వాళ్ళ దగ్గర వాలాలి ఇప్పటి నుంచి. ఓకే అశోక్, ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఉం. అది ఎక్కడ ఉన్నా సరే ఇక మీరు బిజినెస్ ని వ్యాపితం చేసుకోవాలి అని అనుకుంటే, ప్రచారం చేసుకోవాలని అనుకుంటే ఇది మాత్రం కంపల్సరీ. అట్లా వెళ్ళాం కాబట్టి ఒక్కసారి కలిసినా 2 సార్లు కలిసినా కానీ వాళ్ళు ఆ, రూబీలు అయ్యారు, పెరళ్ళు అయ్యారు, ఎమరాల్డే అయ్యి కూర్చున్నారు. మళ్ళీ అటువంటి రోజులు రావనుకుంటున్నారా ఇండస్ట్రీ వాళ్ళు? లేదు. మీరు గ్రౌండ్ లెవెల్ ఏర్పరచుకొని పెట్టుకోండి. వాళ్ళు జూమ్ లోనే స్టార్లు అయ్యి 250 అయ్యేదాకా కాదండి, మీరు ముందే వెళ్ళండి. అసలు స్టార్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు సార్, నా తరపున ఓ నలుగురికి చెప్తున్నాడు, చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడిస్తున్నాడు అంటేనే సార్ నేను పలానా ఆదివారం వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాలి. టోటల్ టీం ఎండిపోయిన తర్వాత ఒకరిద్దరిని కలవడానికి వెళ్తే అది అందుకే ముందు చూపు అనేది బావిలో నీళ్లు ఎండిపోక ముందే మనం దాన్ని చూసుకోవాలి, ఇంకా ఇంకా నీళ్లు పెరిగేలాగా చేసుకోవాలి. మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోండి అందరు కూడా. ఓకే, లేకపోతే మాత్రం మనం ఇంకా అట్లానే ముందుకు వెళ్ళిపోతుంది కాదు, పార్ట్నర్స్ దొరకడం చాలా కష్టమైనటువంటి విషయం. సో ఇది నేమ్ లిస్ట్. ఈ నేమ్ లిస్ట్ 3 స్టేజెస్ లో ఇప్పటి నుంచి మనం ఇది ముందా అది ముందా కాదు, ఏది ముందో నేను చెప్పాను అది చేసేసుకోండి. ఓకే, ఇకపోతే ఒక్కసారి సెలబ్రేషన్స్ కి వద్దాం. నేమ్ లిస్ట్ తర్వాత ఈ నేమ్ లిస్ట్ నుంచి JSM లో జరుగుతుంది కదా నేమ్ లిస్ట్, ఈ నేమ్ లిస్ట్ నుంచి ఎక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే టైం తీసుకునే దగ్గరనే ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వప్న మేడం 22 పేర్లు రాసింది. దానికి కారణాలు ఏంటి? మాషెట్టి ఆ మేడం రాయడం రాసింది, నేమ్ లిస్ట్ లేదు సార్, నేమ్ లిస్ట్ లేదు అన్న వాళ్ళని నేమ్ లిస్ట్ క్రియేట్ చేసి చూపించాం. అయినా ఏంటి వాళ్ళకి ఉన్న నెక్స్ట్ స్టెప్ లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? టైం తీసుకోవడం సార్, టైం తీసుకోవడం. ఇన్విటేషన్ ఇవ్వడంలో మనం ఒకలాగా చెప్తే వాళ్ళు ఆ తొందర పడుతుంటారు, చెప్తుంటారు అన్నమాట దాని గురించి. ప్రోడక్ట్ ఉంటది, ఇది బాగుంటది, ఇది తగ్గిపోతుంది, ఇట్లా తొందరగా ఎంత వద్దని చెప్పినా అక్కడికి అట్లనే వెళ్తుంటారు. అది ఎక్కువ జరుగుతుంది ఏంటంటే చాలా సార్, మంది సార్ మంచి 95% అదే జరుగుతుంది అందరూ. మీ అనుభవం చెప్పండి సార్. నేమ్ లిస్ట్ చేస్తున్నాం మనం ఆల్రెడీ, చేయించి వాళ్ళు చెప్తున్నారు ఎవరిని కానీ కొనమని చెప్పకండి, వినమని చెప్పండి, ఎలా టైం తీసుకోవాలా మెలకువని చెప్పినా కానీ వాళ్ళకి తెలియకుండానే ఏమైందంటే ఆ ఉత్సాహంలో వాళ్ళు ఉన్న నేమ్ లిస్ట్ అంతా చెప్పేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మార్కెట్ ఐపాల్ సై కాఫీ అని మొత్తం ప్రచారం చేసేస్తున్నారు. వేరే వేరే వచ్చినాయి కాబట్టి ఇట్లా ప్రోడక్ట్ ఉంటది, దీనికి కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది అనే పదం వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే హెర్బల్ ఇంకోటి ఏదో మైండ్ లోకి వచ్చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన జరుగుతుంది, ప్రస్తుతం మనం ఉన్న సమస్యను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కోణంలో చెప్పండి అని చెప్పి మళ్ళీ ఇన్విటేషన్ మార్చేసారు. ఈ వీక్ లో నేను లిస్ట్ చేయించినాం, చేయించి మేడం ఇగో ఈ 4 దగ్గర ఈ వారంలో మనం మెయింటైన్ చేద్దాం, టైం తీసుకొని చెప్పినాం. మళ్ళీ GSMకి వచ్చేసరికి వాళ్ళందరూ చెప్పేసిస్తారు, అందరికి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీక్ లా ఈ పేరు ఇస్తే అప్పుడే చెప్పారు సార్, ఇదంటే అప్పుడే చెప్పిన కాదంటారు, అప్పుడే చెప్పేస్తారు. అట్లా ఇక స్వప్న మేడం ఇది జరుగుతుంది సార్, ఇది జరుగుతుంది ఒకటి. తను సేఫ్ షాప్ ఇంకా వేరే చేసి ఇంత ముందు
తను ఒకే ఏరియాని పట్టుకుంటుంది. ఇబ్రాహీంపట్నంలో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. తను ఆల్రెడీ చేసింది వీళ్ళకి తెలుసు. ఇప్పుడు చెప్తే అదే అనుకుంటారేమో అని చెప్పి అది కమ్యూనికేషన్ గ్యాప్ లోపల ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది. ఉంది. ఆ మెమరీని పెట్టుకొని ఈ ఉంటుంది. ఏరియా దాటి బయటికి రావట్లే, ఈ ఏరియానే ఉంటున్నారు అన్నట్టు. ఓకే. సో ఒక్క కస్టమర్ వచ్చినా, ఒక్క ప్రాస్పెక్ట్ వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దీనికి మంది ఏంటంటే ఏం లేదు, ముందు జాగ్రత్త పడ్డమే మందు. ఇలా జరుగుతుంది అని తెలియడానికి మీ ముందు మాట్లాడించాను. కమాలి గారు అర్థమైందా? మనం చేసిన తర్వాత ఓహో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకెక్కువ ఫోకస్డ్ గా ఉండి ఆ మేడంకి చాలా జాగ్రత్తగా చెప్తారు. ఉమ్. చాలా జాగ్రత్తగా చెప్పి ఇంకో ఇట్లా మాత్రం చేయొద్దు, మనం ఒక్కొక్కరికి జాగ్రత్తగా మనం రీచ్ చేద్దాం అని మీరు అంటారనమాట. అదే తప్ప మిగతా ఎటువంటి మందు లేదు మనకి. ఉమ్. అయితే అవతల వ్యక్తికి కనుక మళ్ళీ వీళ్ళకి హెల్త్ కి సంబంధించినటువంటి నీడ్ ఉంది అని అనుకుంటే కొంచెం వెల్గా పర్సనల్ గా 1-to-1 కలవడం, లేకపోతే జూమ్ ద్వారా వీడియో ప్రెజెంటేషన్ చేసి చెప్పడం. ఇది కేవలం మీకు ఉన్నటువంటి హెల్త్ అవుట్పుట్ సిమ్టమ్సే కాదని చెప్పడం వాళ్ళకి. ఇంకొకటి లేదు, ఇప్పుడు ఆ మేడం గారి లాగా వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్, వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా ఓకే అంటున్నారు, స్ప్రెడ్ చేయడానికి అంటే మాత్రం దయచేసి వాళ్ళని ఎట్లా రీచ్ అవ్వాలో ఆలోచించండి. ఉమ్, ఒకవేళ స్టార్ అయితే మాత్రం వెంటనే వాళ్ళని రీచ్ అవ్వాలి. బిజినెస్ చేయాలి అన్నటువంటి వ్యక్తి దగ్గరికి మాత్రం మీరు రీచ్ అవ్వడం ప్రాక్టీస్ చేయండి. ఎట్లాగైనా సరే రీచ్ అవ్వండి. మన సెలబ్రేషన్స్ ద్వారా నేను వాళ్ళని రీచ్ అవ్వడం ఒకటి చేస్తున్నాం కదా, రేపు May 25th నాడు. అలాగే ఆ తర్వాత ఎవరి ఏరియాల్లో వాళ్ళు చిన్న చిన్న సెలబ్రేషన్స్ ని ప్రోత్సహించడం జరుగుతుంది. అటు రాజమండ్రి కావచ్చు, నంద్యాల, కర్నూలు, ఇలాగా మెగా ఎడ్యుకేషన్, మెగా సెలబ్రేషన్ అనేది ఒక దగ్గర పాయింట్ పెట్టుకుంటాము. ఇక ఎవరి సెలబ్రేషన్, ఏ ఎగ్జిక్యూటివ్ సెలబ్రేషన్ ఆ ఎగ్జిక్యూటివ్ సెలబ్రేషన్ జరిగేలాగా ప్లాన్ చేద్దాం. చిన్న చిన్నవి, చిన్న చిన్న సెలబ్రేషన్స్ కలిపి ఒక పెద్ద సెలబ్రేషన్. ఎందుకంటే పెద్ద సెలబ్రేషన్ కి వాళ్ళు ఆ, మనమేమో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు ఇట్లా ప్రయాణం చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఇది చిన్న చిన్న కొత్త వాళ్ళు. అలా కాకుండా మనం ఎంత సింప్లిఫై చేస్తే అంత మంచిది, ఎంత సింప్లిఫై చేస్తే అంత మంచిది. కాబట్టి మనం వాళ్ళని రీచ్ అయ్యేటువంటి May 25th తర్వాత మే ఒక సెలబ్రేషన్, డిసెంబర్ ఒక సెలబ్రేషన్, మెగా సెలబ్రేషన్స్ పెట్టుకొని చిన్న చిన్నవి. మన కర్నూలులో ఒకటి జరిగింది, ఒక స్మాల్ సెంటర్, లావణ్య మేడంకి సంబంధించిన సెంటర్, అట్లా మాషెట్కి సంబంధించిన ఒక సెంటర్, అట్లా ఒక్కొక్క దగ్గర మనం దాన్ని ప్లాన్ చేద్దాం. సరేనా? ఇది ఓకే. ఇక ఇన్విటేషన్ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది. ఆ ఇన్విటేషన్ దగ్గర జాగ్రత్తలు తీసుకోండి, ఫెయిల్ అవ్వకుండా చూసుకోండి ప్రెజెంటేషన్. సూర్య. సార్ ఇంకోటి, ఇన్విటేషన్ లో ఏం ప్రాబ్లం అవుతుందంటే సార్, ఇప్పుడు వాళ్ళ నేమ్ లిస్ట్ 15 వరకు ఉంటారు. ఎంత ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అక్కడ. అంటే ఒక్కసారి అడిగి వదిలిపెడుతున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ టైం తీసుకోవడం ఇంపార్టెంట్, మన టైం కాకుండా. ఆ, మనం మన టైం ఏదైతే నేమ్ లిస్ట్ ఉన్న పర్సన్ అది ఏమైతుందంటే వాళ్ళు ఒక 2 days సార్ నేను ఇప్పుడు బిజీ అన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేస్తారు. నేమ్ లిస్ట్ సార్ అందరిని అడిగారు, వాళ్ళు ఇవ్వట్లేదని మళ్ళీ ఇంకా వాళ్ళని టచ్ లోకి వెళ్ళిపోవట్లేదు. అది కూడా మైనస్. వాళ్ళ టైం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అందుకనే నేను మొన్న అన్నాను, వినే వాళ్ళని మనం తయారు చేసుకుంటున్నామా? చెప్పు మేడం, వినే వాళ్ళని ఎంతమందిని తయారు చేసుకుంటాం? ఫస్ట్ క్వశ్చన్ ఇందాక ఏమైనా చర్చించుకుందాం. కొత్త వాళ్ళని రెడీ చేసాం అంటే కొత్త వాళ్ళని రీచ్ అయ్యామా? వినే వాళ్ళని తయారు చేసుకుంటున్నామా? ఇది ఇంపార్టెంట్. వినే వాళ్ళని రేపు May 25th వినే వాళ్ళని ఎంతమందిని తయారు చేసుకుంటున్నాం? రౌండ్ టేబుల్స్ ఉంటాయి మనకి 9కి అట్లా తొందరగా. ప్రతి అవర్ ఇంపార్టెంటే మనకి. నేను ఎప్పుడు ఇంత ముందు నుంచే ప్రోగ్రామ్ గురించి అసలు ఆలోచించలేదు ఎప్పుడు కూడా, కానీ ఈ ప్రోగ్రామ్ ఆలోచిస్తున్నాను. ఇన్ని నెలల ముందే ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు. అప్పటికప్పుడు 2-3 రోజుల ముందు సార్, కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్.
టెస్టిమోనియల్స్ ఇంపార్టెంట్, ఎవరెవరు వస్తున్నారో ఇంపార్టెంట్, అంతా ఇంపార్టెంట్ మనకి. టెస్టిమోనీస్ ఎట్లా చెప్పాలి, ఒకవేళ రిపోర్ట్ ఉందా వాళ్ళ దగ్గర, అన్నీ కూడా. ఉదయం సెషన్ ఏంటి, విఓపి నడవాలి, బిఓఎం నడవాలి. అంటే టేబుల్ మీద నేమ్ లిస్ట్, అంటే జస్ట్ స్పీడ్ గానే చెప్తాం అది, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వర్క్ గురించి తక్కువ మాట్లాడతాము, జస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాం. ఇది ఆఫ్టర్ నుంచి మధ్య మధ్యలో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి, సిల్వర్ మెడల్స్ అవి కూడా మధ్య మధ్యలో, ఒకేసారి కాకుండా బోర్ కొట్టకుండా కూడా ఇట్లా చేస్తాం మధ్య మధ్యలో టెస్ట్ అది బాగుంటుంది. అట్లా. ఆ మెడల్స్ తీసుకునే వాళ్ళలోనే టెస్ట్ మనీస్ ఉన్నారనుకోండి, అందరు మాట్లాడాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మాకు ఈ మంచిగైంది ఈ మంచిగైంది అయినా బాగోదు. ఓకే మాకు వచ్చిన వాళ్ళందరూ తగ్గింది కాబట్టి స్టార్ట్ చేశాను, అదంతా కూడా కొంచెం మళ్ళీ ఇది అవ్వదు. ఇంతవరకు షుగర్ ఎక్కువగా ఇంత తింటే బాగుంటుంది, షుగర్ మరీ ఇంత షుగరే వేసుకున్నాను ఇంతలో మరీ కారం, అది కారం అవుతుంది తెలుసా, షుగర్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. రిపోర్ట్స్ మాట్లాడాలి, రిపోర్ట్స్ ఉన్నాయి అని అనుకుంటే అవసరమైతే. ఇప్పుడు చూడండి, మొన్న ఒక అతను కాళ్ళది చూపించాడు, కాలికి గ్యాంగ్రీన్ లాగా ఇంత పెద్దగా అయింది, బ్లాక్ కాఫీ వాడిన తర్వాత ఎండిపోయింది. ఇప్పుడు అది ఫోటో చూపించాం, అప్పుడు చూడండి ఎంత కొత్త వాళ్ళకి ఎంత కనెక్షన్ అది, అవునా? అలా కాకుండా పైన ఉన్న 500 అందరూ నాకు ఇది బాగా అయింది అంటే కావాలని అది చెప్పినట్టు. నా ఇంట్లో ఒక రిజల్ట్ ఉంది, కృష్ణయ్య గారు మీ దగ్గర ఏదో ఒకటి లాభం లేదా, కాఫీ వల్ల పల్స్ ఉంది, లేకుండా అయితే లేదు కదా. ఇంట్లో పిల్లలతో మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది కదా శ్వేత మేడం. అట్లా అందరూ ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తే ఏంది ఇది అని ఎట్లా అనుకుంటారు, కావాలని వీళ్ళందరూ కూడబలుకున్నారు ఏంటి అనుకుంటారు కొత్త వాళ్ళు. అందుకని ఒక రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు జానయ్య గారికి చూపించాలి, అంతకుముందు ఉన్నటువంటి వెయిట్ తర్వాత స్పష్టంగా కనబడుతుంది అది. అట్లాంటిది కనపడేది వాళ్ళకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ చెప్పచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక మీరు ఇన్విటేషన్ దగ్గర చూసుకోండి. ఇక మన ప్రోగ్రామ్స్ లో మార్నింగ్ ప్రోగ్రామ్ ఒకటి, వెల్నెస్ బాస్కెట్ ఒకటి జరుగుతుంది. ఈరోజు వివోపి పెడదామా సార్, కామన్ వివోపి, ఇలా మెగా ఫ్యామిలీ మెగా మెగా ఓపెన్ చెప్పనా వివోపి ప్రెజెంటేటర్ గా సురేష్ గారు వచ్చారు, పాషెట్ గారు. ఓకే రైట్, మీరు కూడా ఉంటున్నారు కదా సార్ ఈరోజు 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 ఫైవ్ అది ఒకసారి పోస్టర్ చూస్తాను నేను, చూసి ఆ పోస్టర్ రిలీజ్ చేద్దాం. ఇకపోతే సోమవారం 6 మార్నింగ్ రాసుకోండి, ఎవరెవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఓకే డియర్ థౌజండ్స్, మీరు మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలి థౌజండ్స్. నాకు ఉన్నటువంటి ఎంత హ్యాపీ అని అంటే ఈ 1000s అండ్ 500s. నాకు 2-3 దగ్గర కూడా అన్నాను నేను, నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను కష్టపడిన దానికి ఇప్పుడు నేను సాధించుకుంది ఎవరు అని అంటే ఈ ఎగ్జిక్యూటివ్స్, వర్క్ నేర్చుకున్న ఎగ్జిక్యూటివ్స్ జూమ్ లో, ఆ తర్వాత 1000s అండ్ 500s. కొంతమంది 500s కూడా చాలా బాగా చేస్తున్నారు, కొంతమంది రాలేదనే ఏదో ఒకటి పిల్లలకి ఎగ్జామ్స్ అని అన్ని కారణాలు చెప్తున్నారు. వాళ్ళు ఏది ₹1,00,000 సంపాదించి 80,000-90,000 వచ్చి కనీసం ఆ ఎగ్జిక్యూటివ్ అడిగినందుకైనా వాట్సాప్ లో రియాక్షన్ ఇచ్చి అప్పుడప్పుడు రావడం కష్టమేం కాదు. వాళ్ళ హస్బెండ్ అన్నాడు, అడగాలి హస్బెండ్ చెప్పాలి, 90,000 రాలే, ఇండస్ట్రీ ఇచ్చిందా లేదా, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు, 90,000 వచ్చినాయి, ఎన్ని కూరగాయలు తెచ్చుకున్నాం, ఇంటికి ఉపయోగపడ్డాయా లేవా అని అంటే ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. అది లేకపోతే అన్నా, లేకపోతే ₹1,00,000 సంపాదించి 1,50,000 సంపాదించి కనీసం ఆ ఎగ్జిక్యూటివ్ కి సపోర్ట్ గా నిలబడకపోతే, అది కూడా మళ్ళీ కొంతమంది 2-3 ఉన్నారు. సార్ ఫస్ట్ ఈ 6 మార్నింగ్ కి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ మొన్న చెప్పారు, థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్స్ ఓన్లీ. ఫస్ట్ మేడం మీరు ఫస్ట్ చెప్తారా, సోమవారం మీరు తీసుకుంటారా? ఈ సాయంత్రం వివోపీలు కూడా లేవు కాబట్టి ఎగ్జిక్యూటివ్స్ ఇంకెక్కడ ఏమీ బర్డన్ లేదు. మంగళవారమా సోమవారమా మీరు? ఏ రోజైనా ఓకే సార్. ఓకే, మీరు ఫస్ట్ రోజు చెప్పేసేయండి.
ఓకే ఆ, సోమవారం. మాషెట్టి మీరు మంగళవారం చెప్పండి. ఉం? బుధవారం అశోక్ అని చెప్పేసి. నువ్వు ఉండవు కదా ఈసారి ఉండవు. రైట్. జానే సార్ బుధవారం. మర్చిపోయాను, కంపెనీది బిజినెస్ ప్రోగ్రామ్ ఉంది సోమవారము నాది. ఇంకా ఆ రోజు మనకి ఎట్లాగో బిజినెస్ అవర్, ఆ బిజినెస్ అవరే ఈ అవర్ అని అనుకోండి ఇంకా. ఉం. సోమవారం సాయంత్రం 7 గంటలకు సార్. ఉం. ఈ వారం ఎట్లాగో బిజినెస్ అవర్ జరగలే కదా. వాట్ ఈస్ వివో, వై ఈస్ వివో, హౌ ఈస్ వివో అది చెప్తాను. అట్లాగే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఉం. ఓకే. మన కంపెనీ గురించి ఎట్లాగో న్యూట్రాసెటికల్ గురించి కొన్ని మాటలు సరిపోతుంది. 7కి సోమవారం రేపు లింక్ పెట్టి. రైట్ సార్, అయిపోయింది కదా సార్. సోమవారం లావణ్య మేడం, సోమవారం లావణ్య మేడం, వెన్నెస్డే వరకు అయిపోయింది. మంగళ ఆ, మాసెట్టి, గురువారం బుధవారం జానయ్య సార్, ఆ, గురువారం శుక్రవారం శని అది గురువారం మీరే సార్. ఇంకా ఓకే. శుక్రవారం వీళ్ళు మేడం శ్వేత మేడం ఈసారి మీరు తీసుకోండి. నెక్స్ట్ లీడర్షిప్ లో అదే మొన్న మౌనిక గారు చెప్పారు కదా, నాగరాణ్ గారు, అట్లా మీకు అవును ఫీల్ సార్. అవుతుంది. ఫ్రైడే రోజు సాఫ్ట్ స్కిల్స్. లేకపోతే నెక్స్ట్ వీకేనా, తొందర ఏం లేదు, తొందర ఏం లేదు. సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు. నెక్స్ట్ వీక్ తీసుకుంటాం సార్. ఈ వీక్ కొంచెం కరీంనగర్ తెలియదు అంతే. అందుకనే మీరు ఇంకా ఏదైనా కంపెనీ కూడా అట్లా అడుగుతుంది, ఈ వీక్ మీకు టైం ఉందా సార్ అని అంటది. అంతా కూడా రిక్వెస్టే. థ్యాంక్ యూ. రవి సార్ తీసుకోండి సార్. రవి సార్ ఆ రోజు ఓన్లీ 1000. 1000 శ్రీనివాస్ సార్ ఉన్నారు మన శ్రీనివాస్ సారా. సాఫ్ట్ స్కిల్స్ మీద ఎప్పుడు మాట్లాడతారా? నెక్స్ట్ వీక్ ఒకసారి చూసిన తర్వాత మాట్లాడతారా? నెక్స్ట్ వీక్ కమాలి గారికి ఒకసారి చూసి ఫాలో అయిన తర్వాత నేను అదే చేస్తాను. అరుణ మేడం మీకు ఈ వీక్ ఖాళీ ఉంటుంది. కమాలి గారు మీకు శుక్రవారం సాఫ్ట్ స్కిల్స్ మీద. కమాలి సార్, అరుణ మేడం సార్ ఇద్దరు. రైట్. అరుణ మేడం మీకు వీలవుతుందా? మార్నింగ్ కదా, అందుకని ఇబ్బంది ఏం లేదు. మనం ఇంకొకరికి మీకు ఓకేనా? నెక్స్ట్ వీక్ శ్రీరంగ సార్, కమాలి సార్ అనుకోండి. సార్ కమాలి, శ్రీరంగ సార్, కమాలి సార్. నాకు కొంచెం డెలివరీ మీరు బయట ఉన్నారు, బయట బయట బెంగళూరులో ఉన్నారు. నారాయణ మేడం నారాయణ మేడం రెడీ. కమాలి గారు థ్యాంక్ యూ సార్. అంతే. అంతే. ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేయడం మనకి కరెక్ట్. ఓకే. శనివారం మీరు రవి సార్ మార్నింగ్ ఆరామా, అశోక్ మీరు ఇది ఆ తర్వాత ఫ్రైడే వరకు ఫ్రైడే. సాటర్డే సిల్వర్ వాళ్ళకి ఎంటర్ప్రినర్స్ 5 అయిన వాళ్ళు. ఈసారి పోస్టర్ లో సిల్వర్ ఎంటర్ప్రినర్స్ ఫోటో వస్తుంది. ఎవ్రీ వీక్ ఎట్లా అంటే పోగా సార్, కొత్తగా సిల్వర్ ఎంటర్ప్రినర్స్ మీట్ లో జాయిన్ అయ్యే వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళ ఫొటోస్ తోటి కంగ్రాచులేషన్స్, హార్టీ వెల్కమ్ టు లీడర్స్ మీట్. ఇది 5 స్టార్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ విజువల్ చేస్తాం. విజువల్ మధ్యలో ఆ పోస్టర్ కి లింక్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అయిన వాళ్ళు ఎవరు సార్? కృష్ణప్రియ లాస్ట్ వీక్ సార్. కృష్ణప్రియ, లత, అనిత కుదరతుల్లా, జీలక్ష్మి, అనిత. అమానుల్లా, లలిత వీళ్ళిద్దరు. అవును సార్. గుర్రం లక్ష్మి, నూర్ భాష, కృష్ణప్రియ, కల్పన, ఎస్లత, వందన, అంతే. శ్రీకాంత్ రెడ్డి. వందన రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి.
కొత్తగా ఇప్పుడు అటెండ్ అవుతున్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళ ఫోటో తోటి హార్టీ కంగ్రాచులేషన్స్ అని సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్స్. మనం ఒకటి చూపిస్తున్నాము అని అంటే మీరందరూ ఇది అవ్వాలి అని చెప్పినట్టు వాళ్ళకి. ఓకే, సరే సార్, ఈరోజు పైకి పెట్టండి సార్ ఇది. సరే, ఇది పాయింట్స్. మీ దగ్గర ఉన్న పాజిటివ్స్ ఇందాక మేడం చెప్పింది చెప్పండి, ఇంకా వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ ఒక 10 minutes అందరూ చక్కగా 13 minutes చేశారు మెడిటేషన్. రాని వాళ్ళు మీరు మళ్ళీ తర్వాత చేయండి. ఓకే, పాజిటివ్స్ చెప్పండి మీ దగ్గర. థౌజండ్స్ చెప్పండి. థౌజండ్స్ చెప్పి వెళ్ళండి. ఎగ్జిక్యూటివ్స్ తోటి నేను మాట్లాడతాను. కమ్మాలి గారు, మీరు మంచిగా అనిపించింది, బూస్టింగ్ ఇచ్చింది ఒక విషయం. ఏదైనా మీకు బూస్టింగ్ ఇచ్చినటువంటి ఒక విషయం. లాస్ట్ వీక్ లో ప్రెజెంటేషన్ కి వెళ్ళాం సార్ మేము. 15 నిమిషాలు ప్రెజెంటేషన్ చెప్పాం సార్. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండింది. నేను వాళ్ళు టైం ఇచ్చారు మాకు రమ్మని పోయినాం సార్ మంచిర్యాలకట్లో. ప్రెజెంటేషన్ ఇచ్చినాము. ఆ ప్రెజెంటేషన్ చెప్పిన 15 నిమిషాల్లోనే ఆ ఇంట్లోనే ఒకటే ఇంట్లో 2 ప్లేట్లు తీసుకోవడం జరిగింది. అది స్పాట్ లో డబ్బు ఇచ్చేసి మరి ఒక లాగిన్ కూడా వచ్చింది సార్ అక్కడే ఒకటే ఇంట్లోనే ఎంబడే సార్. అది వాళ్ళు spot లో దేనికి డబ్బులు కనెక్ట్ ఉంటాయి. అయ్యారంటారు? వాళ్ళు అక్కడ దేనికి కనెక్ట్ అయ్యారంటారు? సార్ వాళ్ళు ఏ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యారు? వాళ్ళకు ఒక ఆయనకు షుగర్ బీపీ ఉండేది సార్. చాలా లాంగ్ నుంచి ఉంది, చాలా సఫర్ అయిపోతున్నాడు. అప్పుడు ఆయన నేను అంటే ఒక ప్రత్యేకంగా జబ్బు గురించి చెప్పలేదు సార్, న్యూట్రాసిటికల్స్ గురించి కానీ అతనికి అది ఉందని మీకు తెలిసింది. తెలియదు సార్. నేను ఒక విషయానికి చెప్పుకుంటూ పోయినాను మొత్తం అప్ టు బాటం నుంచి. అప్పుడు కూడా వాళ్ళకి కరెక్ట్ అయిపోయింది. అంటే ఆ ఇంటికి వాళ్ళు వచ్చినారు సార్, అంటే ఏదో ఫంక్షన్ కోసం వచ్చినారు వేరే ఊరు నుంచి. ఆయన కరెక్ట్ అయ్యి ఎమ్మడి స్పాట్ డబ్బులు ఇచ్చేసి ప్రోడక్ట్లు తీసుకున్నాడు సార్. నేను విత్ ప్రోడక్ట్లతో పోయినా సార్ అక్కడికి పోవడమే. ప్రొడక్ట్లతోటే వెళ్ళారు అక్కడికి. ఓకే, వీడియో ప్రెజెంటేషన్ సార్ స్మార్ట్ గౌతమ్ మేడంది, సరళ మేడంది చూపించాను. ఆ రెండు చూసి మన తర్వాత ఆ బెనిఫిట్స్ గురించి చెప్పాను సార్, మన ప్రోడక్ట్ బెనిఫిట్ గురించి చెప్పాను. తర్వాత కంపెనీ గురించి చెప్పాను. ఎమ్మడే ఆయన కనెక్ట్ అయిపోయింది సార్. ఇంకొక ఆయన సోరియాసిస్ సార్, ఆ సోరియాసిస్ ఆయన కూడా ఎమ్మడే తీసేసుకున్నాడు సార్. ఈ టాక్సిన్స్ ఇట్లా బాడీలో ఉంటాయని ఆ విషయం చెప్పారు స్మార్ట్ గౌతమ్ ద్వారా. గ్లూకోజ్ అనే దాని ఎక్సెస్ వల్ల సరళ మేడం ద్వారా చెప్పారు. ఓకే, ఒకసారి ఈ వీళ్ళతోటి కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆహ్వానించండి. వాళ్ళని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి కన్స్యూమర్ గా, అంటే తొందర ఏం లేదు, నెమ్మదిగా మీరు మన దాంట్లో కలుపుకోకపోవడానికి ట్రై చేయండి. సరేనా? వీలుంటే మన 25th కి ప్లాన్ చేస్తున్నారా అందరినీ? 25th చేస్తున్నారు. ఓకే, మే 25th మీరు 20వ తారీఖు నుంచి 15 నుంచి 20 తారీఖు మధ్యలో కనుక మీరు దానికి రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి పేరు చెప్పారంటే నేను మాక్సిమం దాని మీద పేరు వచ్చేటట్టు చేస్తాను. 20 నుంచి ఒక్క రోజు అని చెప్పట్లేదు, 15 నుంచి 20 మధ్యలో, 15వ తారీఖు నుంచి 20 మధ్యలో, 20కి లోపలనే అనుకోండి. 20 లోపల మీరు మనీ, పేరు, ఓకేనా? చెప్పేస్తే నేను ఇది దగ్గర ఉండి అన్ని చూసుకుంటాను. మీ దానికి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. అక్కడికి వచ్చాక, ఎందుకనంటే ఈ సెలబ్రేషన్స్ దగ్గరనే డిసప్పాయింట్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ సీరియస్ గా పట్టించుకోవాలి. సరేనా? ఒక్క నెంబర్, మీరు ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్ టైప్ చేయండి అందరూ. చేసుకోండి. అంటే మనకు 50 members ఉండేటువంటి హాల్ కూడా ఉంది, 100 members కూడా ఉంది. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి అందుకే విఆర్ఏ అవ్వాల్సిన లేదు, కస్టమర్స్ ఇన్వైట్ చేసుకోవచ్చు అందరికి. రెడీ అశోక్, మీది ఒకసారి చెప్పేసి నువ్వు రెడీ అయిపో. మీది సంఖ్య ఒకసారి టైప్ చేయండి. శ్వేత మేడం, నాగరాజు.
ఇప్పుడు వరకు అందాజ వరకు అది అందరు సార్, అందరూ కస్టమర్స్ అందరు అదే ఇక ఒకసారి చెప్తున్నారు. ఎందుకంటే ఆ టికెట్ వాల్యూ వాళ్ళు చేకూరుస్తారు అని అనుకుంటేనే కదా తీసుకొచ్చేది. ఇక మనకి భోజనమే 650 ఉంటుందండి, 600 అట్లా భోజనం కమాలి గారు ఒక భోజనం. అవును. మరి భోజనం లేకుండా చేద్దామంటే వాళ్ళు ఉదయాన్నే వస్తారు మన వాళ్ళు, వేరు వేరు నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చేస్తారు. కాబట్టి భోజనం కంపల్సరీ. కాబట్టి భోజనమే 600 అవుతుంది. మళ్ళీ మనం అవి చాలా ఉన్నాయి పనులు, అందుకని సరే వాల్యుబుల్ వాళ్ళు మనకి ఇప్పుడు కాకినాడ, ఇప్పుడు ఆంధ్ర నుంచి, కర్నూలు నుంచి, ఇటు జగిత్యాల నుంచి బోల్డ్ అందరు అసెంబుల్ అయ్యే టైం అది. ఇది వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చు ఒక రోజే. కానీ రెగ్యులర్ గా ఇంకేమీ ఇబ్బంది ఉండదు. మీరు మీ లోకల్లో జరిగేటట్టు. ఇక్కడ ఏంటంటే మరి ఇది ఎందుకు అని అంటే, ఇప్పుడు కమాల్ గారు మీ దగ్గర జరిగింది అనుకోండి ఒక సెలబ్రేషన్, అంత షరీఫ్ సార్ మనుషులు మీ మనుషులే ఉంటారు, పెద్ద బూస్టింగ్ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా అనేక ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తారో అది అసలైన బూస్ట్. ఇప్పుడు ఆ జమున గారి లైఫ్ లో ఇండస్ట్రీ ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ జమున గారు చెప్పింది వినాలి వాళ్ళు, ఎవరు మీ పర్సన్స్. ఓకే, మీ అనిత గారి ఎక్స్పీరియన్స్ ఇటువైపు విజయనగరం వాళ్ళు వినాలి. ఓకే, అప్పుడు మీకే మంచిది. చాలా అటువంటి ఎక్స్పీరియన్సెస్ ని చాలా కాస్ట్లీ, మనం తీసుకురాలేం. అట్లా లైవ్ గా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాగుంటుంది. సో మీరు చూడండి, ఈ నెంబర్లను బట్టే నేను అక్కడ హాల్ తీసుకుంటాను. ఈ నెంబర్లను నలుగురే వచ్చేసారు ఇప్పటికి. ఇంకా మీరు 4 మెంబర్స్ చెప్పినారు. కమాల్ సార్, షరీఫ్ సార్, అందరిది చూడండి, 5గురు. శ్వేత మేడం, అశోక్ సార్, జానయ్య సార్. సార్ నేను బోత్ సైడ్ చెప్పాలా సార్? శ్వేత మేడం బోత్ సైడ్ 20 వరకు సార్. 20. నాగరాజు మేడం 10 చెప్పింది, ఇటువైపు 10 సార్. శ్వేత 10 రాస్తున్నా. ఆ తర్వాత టీం డల్ అయింది అది ఇది అంటే మాత్రం ఇంకా నేనైతే పూచిలేదు, ఎందుకంటే ఎవడేం చేయలేదు. తర్వాత టీం డల్ అయింది అని అంటే మాత్రం వాళ్ళు ఈడు వరకు వచ్చి ఆగారు, అక్కడి వరకు వచ్చి ఆగారు అని. సార్ 10-5 నాగరాజు గారు 10 అన్నారంటే అటు ఇటు. శ్వేత బోత్ సైడ్ 20. 20 మేడం, శ్వేత మేడం 5 పెట్టినాం మేడం. 5 8 సార్ నాది కూడా 10 రాసుకోండి సార్. 10. కమాల్ సార్ 10. సునీల్ నువ్వు ప్రోగ్రామ్ కూడా మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా రాలేదు. చాలా కారణాలు చెప్తున్నారు, మీ ఇష్టం. 2000 3000 దగ్గర ఆలోచించుకుంటున్నట్టయితే ఆలోచనలు పక్కన పెట్టండి. నేను రేపు క్లారిటీ ఇస్తాను సార్, ఈ రోజు వెళ్తే వాళ్ళతో వెళ్ళి క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచించేది ఎట్లుండాలంటే, ఒక 1000 రూపాయలు మీరు పెట్టుకోవడం వల్ల 10,000 రూపాయలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా, ఇది మీరు ఆలోచించాలి. ఇది ఒక బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి, బిజినెస్. ఇప్పుడు నేను చెప్పాను, నీకు 10 మంది ఉన్నారు, 16 అన్నావు, నేను 10 మంది చెప్పాను. ఈ 10 మంది వాళ్ళు ఇండస్ట్రీ మీద వాళ్ళు కనెక్ట్ అయ్యి నెల మొత్తంలో 30 రోజులకి 4 ప్రోడక్ట్లు వేసుకున్నా నీకు 10,000 జీతం లాగా వస్తుంది. లేదా 8 అయితే వాళ్ళు డిజీ రాక్ స్టార్ అయితే ఎంత వస్తుందో చెప్పు, 60,000 వస్తుంది. నెలకు ఒకరు నెల మొత్తంలో ఒక డిజీ రాక్ స్టార్ అయినా కూడా 60,000 రూపాయలు. నువ్వు బయట ఉద్యోగానికి అడిగావనుకో, వెళ్ళి 60,000 ఇచ్చే ఉద్యోగానికి ఉంటుందా సార్? ఎన్ని లక్షలు అడుగుతారు? నెలకు 60,000 ఇవ్వాలి అంటే. ఇది మీరు తెలుసుకోవాలి.
ఎవరో ఒక సీనియర్ కష్టపడతారు, ఎవరో ఒకరు కనెక్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు అని అంటే అది జరగని పని. మీరు ఎంత ముందు పడి ప్రమోట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అనేది, తద్వారా మీ ఇన్కమ్ ని మీరు నిలబెట్టుకోండి. నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఆ తర్వాత నాకు అవ్వట్లేదు, నాకు రావట్లేదు అని అనొద్దు. ప్రమోషన్ ఇంపార్టెంట్, ప్రెజెన్స్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ఈ మూడు. ఇప్పుడు మీ ప్రెజెన్స్ చాలా బాగుంది ఈరోజు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. రెండవది ప్రెజెంటేషన్స్, అంటే కొత్త వాళ్ళని ఎంతమందికి రీచ్ అవుతున్నారు, ఇది ఒకటి. ప్రమోషన్, వినే వాళ్ళని ఎంతమందిని తయారు చేస్తున్నారు. మరొకసారి ప్రెజెన్స్, మీరు ప్రోగ్రామ్ అనగానే ఎంత శ్రద్ధ, ఆసక్తి ఇన్స్పైర్ చేస్తున్నారు. ఉమ్, ఇది ఒకటి. ప్రెజెన్స్, ఫోన్ కాల్ ప్రెజెన్స్ అనుకోండి, వాట్సాప్ కాల్ అనుకోండి, జూమ్ కాల్ అనుకోండి. జూమ్ అంటే ఇది, జూమ్ కాల్ ఇది ప్రెజెన్స్. ప్రెజెంటేషన్, కొత్త వాళ్ళని ఎంతమందిని రీచ్ అవుతున్నారు. మీరు హాయ్ చెప్పినా, ఇందాక అన్నారు కదా పెళ్ళికి వెళ్ళి నేను అక్కడ చెప్పాను అని, అది కూడా. అసలు ఆ అమ్మాయి కమిటెడ్ గా రోజు స్కూల్లో మాట్లాడుతూ ఉండడం కూడా ప్రెజెంటేషన్ అయిపోయింది. వెంటనే ఒక లాగిన్ వచ్చింది. అది అది కొత్త వాళ్ళని రీచ్ అవ్వడం. ఇది రెండవది, కొత్త వాళ్ళని రీచ్ అవ్వడం. మూడవది వినే వాళ్ళని తయారు చేసుకోవడం, ప్రమోషన్. నా గురించి ఒకవేళ మీ పాత వాళ్ళని ఎవరినైనా అడగండి, హరిప్రసాద్ ప్రమోషన్ లో ఇట్లా అనేది. నేను మొన్న మీరు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని టికెట్లు, జానయ్య గారు చెప్పినంత మందిని తీసుకొస్తున్నాడా లేదా, రవి గారు చెప్పినంత మందిని తీసుకొస్తున్నాడా లేదా, అశోక్కి ఎంతమంది వస్తున్నారు, సురేష్ బస్సులో ఎంతమంది ఉన్నారు, కర్నూలు ట్రైన్ ఎంతమంది ఎక్కారు, ఏమీ అడగకుండా 35,000 ట్రాన్స్ఫర్ కొట్టి 100 టికెట్లు చేతిలో పెట్టుకున్నాను. 35,000 ట్రాన్స్ఫర్ కొట్టి నా యొక్క ఫోన్ పే దాంట్లో ఎంత పడ్డాయో కూడా చూడలేదు, ఎంతమంది టికెట్లు కూడా లెక్క పెట్టలేదు. అక్కడికి ఎంతో దూరం నుంచి వస్తున్న వాళ్ళకి ఏమేమి ఇబ్బంది కలగొద్దు. ఆ? ఈ ఈ టికెట్ల దగ్గర దాని మీద ముందు అన్సార్ సార్ని వాళ్ళు సరే వాళ్ళు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏమొచ్చిందో తర్వాత, కానీ అన్సార్ సార్ని మన వాళ్ళు చూడాలి ఫస్ట్. మొత్తం పీపుల్, మీ టీమ్స్ నిలబడాలని అది చేశాను. ఈవెన్ ఎంత పెద్ద ర్యాంక్ వాళ్ళైనా సరే సార్ టికెట్లు ఇవ్వమంటే ఏం మాట్లాడకుండా ఇచ్చేసాను. అది నా ప్రమోషన్ స్టైల్. అది ఓకే. మీరు బిజినెస్ అంటే బిజినెస్ చేస్తున్నట్టు ఉండాలి. ఏదో నేను ఉద్యోగం అండి ఇంత 1,500 టికెట్ కట్టమంటే 1,500 మిగులుతాయి కదా ఈరోజు, ఇంకేమన్నా వస్తాయి అని అంటే అది బిజినెస్ అవ్వదు. ఈ మెంటాలిటీని సరిగ్గా డెవలప్ చేసుకోండి, లేకపోతే మీ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి మీరు చాలా చిన్నగా కనబడతారు. అంతమంది పాజిటివ్ వచ్చి మేము రిటైల్ చేసుకుంటామంటే వాళ్ళు డజన్ ప్రొడక్ట్లు అమ్ముకుంటే 3,000 మనకు వస్తున్నాయి. ఇంతకంటే రాయల్ బిజినెస్ ఎక్కడైనా క్రియేట్ చేయండి చూస్తాం. రాయల్ బిజినెస్ క్రియేట్ చేయలేము అసలు. ఓకే. సో ఇది నేను ఇది ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేసిన, మళ్ళీ ఇంకెప్పుడైనా సరే ట్రైనింగ్ లో చెప్తాను. సరే ఇప్పటి వరకు 50 అయ్యిందా? 50 వచ్చారు సార్. ఇప్పుడు లక్ష్మణ్ 5, శ్రీను 10, శ్రీనివాస్ సార్ డాక్టర్ సార్ 10, నారాయణ మేడం 10, రంగ సార్ 10, శ్వేత మేడం 5, కమాల్ సార్ 10. 50 ఇప్పుడు. ఇంకా మంజుల మేడం రావాలి, షరీఫ్ సార్ రావాలి. 10 సార్ మాది 10. ఓకే, షరీఫ్ సార్ 10. ఓకే, 60 అయ్యాయి సార్. మంజుల మేడం వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఆ హాల్ సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇట్లా ఉన్నారు అంటే ఆ హాల్ సరిపోతుంది. ఇంకా అశోక్ సార్ మనం ఏం చేయాలి అంటే టేబుల్స్ ని ఫిక్స్ చేసి ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేయాలి. టేబుల్ కి 5 సీట్లు అనుకోండి, ఎందుకనంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకి. ఓకే. లోకల్ నుంచి వచ్చి అప్పటికప్పుడు వచ్చి ఆ కస్టమర్ ఎవరో వచ్చి కూర్చున్నాడు, అది కాదు ముఖ్యం. మనకు ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్, ముందు మనకి ఎవరు ఇచ్చారు కన్ఫర్మ్ అనమాట. వాళ్ళకి ఆ టేబుల్ మీద ఆ పేరు వాళ్ళకి ఉంటుంది ఇంకా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ముఖ్యమే ముందు ఉన్నటువంటి. సరేనా? ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఇంకొంచెం మందిని మోటివేట్ చేసుకోవాల్సింది అని మాత్రం అనుకో. మళ్ళీ డిసెంబర్ లో ఉంటుంది, మళ్ళీ డిసెంబర్ లో ఉంటుంది.
ఇంకా 5 రావాలి సార్ ఇంకా. మీ పర్సనల్ సెలబ్రేషన్ లో మీరే కనబడతారు, అక్కడ మీరే ఉంటారు సెలబ్రేషన్. ఓకే, ఇక్కడ నేను ఉంటాను, మీరే చేస్తారు. ఇది సార్ 5 మెంబర్స్ తక్కువ ఉన్నారా సార్? ఇంకా 5 మెంబర్స్ చెప్పాలి. ఇప్పుడు నాగరాజ్ సార్ చిన్న ఉంది ఒకటి, మంజుల మేడం ఒకటి, అశోక్ సార్ది, కోటంది, కృష్ణ సార్ వాళ్ళు. నాకు ఇంకా తెలిసి 5 ఇప్పుడు 60 అయ్యారా సార్? 60 100 అవుతారు సార్. 100 వరకు వస్తారు సార్. 100 90 100 12 టేబుల్స్ సరిపోతుంది. 13 tables. దాని టేబుల్స్ కూడా చూసుకోవాలి సార్. ఎన్ని టేబుల్స్ ఇంపార్టెంట్ సార్? కిరాయికే కదా, ఫ్రీగా అయితే కాదు కదా. కిరాయి సార్, ఆ టేబుల్ కిరాయి అలా కట్టాలి సార్. కాబట్టి చైర్లు ఇంపార్టెంట్, ఒక్కొక్క దాంట్లో 5 చైర్లు అనేది. ఇప్పుడు సురేష్ గారు అడిగినట్టు కస్టమర్లు కూడా రావచ్చు అంటే వాల్యుబుల్ అయితే మీరు, ఎందుకంటే అట్లా కాదు సూర్య, ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి మొన్న అబ్బాయి డబ్బులు కట్టాడు, అసలు లేనే లేడు, వచ్చి హైదరాబాద్ లో పర్సనల్ పని చూసుకొని వెళ్ళిపోయాడు. అలా మనీ పెట్టుకొని వచ్చే వాళ్ళు కూర్చుంటారు సార్ ఖచ్చితంగా. అట్లా అదే అంటున్నాను. అంటే సరే మొత్తం కాకపోయినా కొంత మనం హెల్ప్ చేసినా గానీ అతనికి అయితే తెలియాలిగా. చిన్న 5 సార్ మీ ఓకే రైట్, చేయండి. థ్యాంక్ యూ. జానయ్య సార్ 10 రాసింది సార్. జానయ్య సార్ 10 ఉన్నాయి, చిన్న 5 వచ్చినాయి. రంగా సార్దే నాది సార్. మీది వేరే అసలు ఓకే. అవునా రంగా సార్? సార్ నాది 1 side 10 సార్. వెరీ గుడ్. 1 side అంటే రైట్ ఆర్గనైజేషన్ 10 ఇస్తాం సార్. రైట్ ఆర్గనైజేషన్ 10 వస్తారు. 10 మెంబర్స్ ఇస్తాం. రైట్, అట్లయితే 20 అవుతారు. అదే జానయ్య సార్ 10 రాసుకుంటున్నాం సార్. ఎవరు బాధ్యత వాళ్ళు. సుజాత మేడం కూడా కలిపి 10 రాసుకున్నారు సార్. ఓకే. సుజాత మేడం కలిపారు. సుజాత మేడం టికెట్ కాస్ట్ ఎంత సార్? టికెట్ కాస్ట్ ఎంత? 999 సార్. 999. ₹1 మిగిలిచ్చాను. 999. భోజనం లేకపోతే తగ్గేది, కానీ సరే అంత ఆలోచించాను, కానీ సరే దూరం నుంచి వస్తున్నారు, 2:30 నుంచి 1000 అంటే ఈవినింగ్ మళ్ళీ మనకు టీ స్నాక్స్ ఉంటాయి. ఇంటికి దూరం వెళ్ళిపోయే వాళ్ళకి ఎంత కొంత ఎవరు కూడా బర్డెన్ గా ఫీల్ అవ్వద్దు. నా టికెట్ కూడా నేను అందులో కడతాను. ఓకే, ఒకవేళ నేను రూమ్ తీసుకున్నా ఆ రూమ్ కి నేను పే చేస్తున్నాను. కాబట్టి అందరు కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను, మీరు అందులో అమౌంట్ పంపించేసి దాన్ని పేరు కూడా టైప్ చేయండి. అందరూ నేను ఆ అకౌంట్ లో పంపించండి, నేను నెంబర్ పెడతాను. ప్రతి ఒక్కరు మీకు పూలకి పెట్టింది లేకుంటే వేరే వాటికి పెట్టింది అన్ని కూడా మీకు సబ్మిషన్ ఉంటుంది. మీ మనీకి చాలా సాటిస్ఫాక్షన్. ఇంకొక రూపాయి మన చేతుల నుంచి పడేటట్టే ఉంటుంది తప్పితే తగ్గేటట్టు ఉండదు. నంబర్ పెట్టేస్తే అమౌంట్ పంపించి బుక్ ఏమంటే చెప్పండి, పేర్లతో సహా చెప్పండి. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జరిగేటువంటి మీటింగ్ జనరల్ గా వేరే జరుగుతుంటది, సెలబ్రేషన్స్ ఉండవు. జనరల్ గా వేరేది. ముందైతే ఈ మాస్ గా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ పెద్ద ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకోండి. చిన్న చిన్న తర్వాత మనం చూద్దాం. సరేనా? డియర్ థౌజండ్స్ మీరు వెళ్ళండి. అశోక్ నువ్వు రెడీ, మినిమం 10 అయితే చూసుకోండి, అది మీకు మంచిది. ఒక 10, అది కూడా మీ లెసర్ సైడ్ ఒక 10 చూసుకోండి చాలు. అయితే మంచిదే. ఇంకా శ్వేత మేడం మీరు థౌజండ్స్ సార్. ఈ 2.10 ప్లాన్ చేస్తాం సార్. కళ్యాణ్ మేడం, మేడం కళ్యాణ్ మేడం అయ్యే చెప్పారు కదా, అట్లా మీకు మొత్తం 30 అవుతుంది. శ్వేత 10 కళ్యాణ్ 10 సార్. 25th తర్వాత సెలబ్రేషన్ పెట్టుకుందాం సార్. జస్ట్ కలుద్దాము, ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం. కానీ సెలబ్రేషన్ అనేది
ఇప్పుడు థాయిలాండ్ కేక్ కట్ చేయడము అట్లాంటివి చేద్దాం. ఎస్ సార్, అవును. అది చేద్దాం కానీ సెలబ్రేషన్ అనేది మాత్రం మన సెలబ్రేషన్ అవ్వనివ్వండి. మళ్ళీ 10 రోజులకి అక్కడ సెలబ్రేషన్. సరేనండి. మరి లావణ్య మేడం ఒక 2 మాటలు చెప్పండి. ఎట్లా సార్ ఇంకా మీ మీ మనసులో ఉన్నది నాకు తెలిస్తే మొన్న నా విజయవాడ చెప్పండి. విజయవాడ మన ప్రోగ్రామ్ లో భాగ్యరాజ్ సార్ కు అక్కడ విజయవాడలో ప్లాన్ చేస్తుంది సార్ ఇది అతను వర్క్. ఉన్నారా? అతను 2-3 రోజులు అక్కడ ఉన్నాడు. అతను ప్లాన్ చేశాడు, అంటే ఇంట్రెస్ట్ మన ప్రోగ్రామ్ కి వచ్చినాక తనకి ప్లానింగ్ ఆడ చేసుకోవాలనేది థాట్ వచ్చింది సార్ మొన్న. అంటే మన విజయవాడ ప్రోగ్రామ్ వచ్చాడు కదా సార్ అక్కడ. మరి స్టార్ట్ చేసి కానీ లాగిన్ చేసి కానీ అలాగే. ప్రోగ్రామ్ కి తీసుకురండి. సరేనా? వర్క్ విజయవాడలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు హైదరాబాద్ వరకే చూసుకున్నాడు. మొన్న ప్రోగ్రామ్ కి వచ్చాడు కదా సార్, తను కూడా వచ్చి తనకు అక్కడ ప్రోగ్రామ్ లో మన ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే కొద్దిగా బాగుండేదని తన థాట్ వల్ల తను అక్కడ లాగిన్స్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాడు. Yes. సరే, చేయండి. మీకు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకేమైనా బెనిఫిట్, జానయ్య గారు మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, చిన్న రాలేదనుకుంటు కదా, ప్రమోషన్ జరగలేదు. సార్ శ్రీనివాసులు గారు వచ్చారు సార్. ఆయన మంచి ఇన్స్పైర్ అయ్యారు, 250 కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ద్వారా ఇంకొక అతను జానయ్య లాగిన్ అయ్యాడు. అతను కూడా నిన్న లాస్ట్ వీక్ 2 ప్రొడక్ట్స్ రిటైల్ చేశారు. ఈరోజు నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అయింది. ఈజ్ గోయింగ్ స్టార్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా దాన్ని మేడం రాజమండ్రి ఎప్పుడు సార్ టైం డేట్? చిన్న మీటింగ్ కదా, అదే ఎప్పుడు సార్? 11th అనుకుంటుంది సార్, 11th సండే. వాళ్ళైతే మంగళవారం సండే కదా సార్ 11th? 11th సండే. అక్కడ ప్రమోట్ చేసుకుంటారా మీరు? చిన్న రాంబాబు గారిని కలవనియండి, నేను కలుస్తాను సార్. రాంబాబు గారిని నేను టైం చెప్తాను. రాంబాబు గారిని కానీ ఎవరైనా సెలబ్రేషన్ లేదు, సెలబ్రేషన్ కాదు కానీ కలవడానికి ఓకే చెప్తాను. సండే అయితే దొరకరు సార్, వేరే రోజు అదే మంగళవారం అనుకుంటున్నాను. ఒకసారితో మాట్లాడి లావణి మేడం చెప్పండి, వెళ్దాం. మన ప్రోగ్రామ్స్ గురించి కానీ మన ప్రోగ్రామ్స్ కాకుండా జరగాల్సింది లేదు. ఇప్పుడు 100 మంది కాకుండా దూర ప్రాంతంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇప్పుడు బెంగళూరుకో ఢిల్లీకి వెళ్ళి కోచింగ్కి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చినట్టు స్టార్ అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు రెగ్యులర్ గా చేద్దామని అంటే ఈ BOM నిత్యం నడుపుదాం బిజినెస్ పీపుల్ కోసం హైదరాబాద్ సెంటర్ గా. హైదరాబాద్ సెంట్రల్ గా ఎప్పుడు నడవాలి సార్. అది ఇంకా అవి మళ్ళా జోన్ వైజ్ గా కూడా అవన్నీ చోట్ల కూడా జరగాలి సార్. 4 ప్లేస్లలో ఏవైతే అనుకున్నామో అవి కూడా జరగాలి సార్. అవి సెలబ్రేషన్స్ అని పెట్టుకొని బిజినెస్ ఎడ్యుకేషన్ కోసం BOM కోసం హైదరాబాద్ రమ్మని ఇన్వైట్ చేస్తే అట్లా చేసుకుంటే బాగుంటుంది. సూపర్ ఉంటుంది సార్, సూపర్ ఉంటుంది సార్. ఈ మెగా సెలబ్రేషన్ అయిపోగానే ఆ సెలబ్రేషన్ ఇది చెప్దాం, మన ప్లాన్ స్ట్రాటజీ. అక్కడ స్టార్ సెలబ్రేషన్ చేద్దాము, అవసరమైతే నేను కూడా వస్తాను. ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా మన అయితే ఆగొద్దు సార్. ఇవి మనం జరుగుతుంది. ఎవరో పెళ్లికి మనం అందరం వాయిద్యాలు పట్టుకొని వెళ్ళినట్టే ఉంది. అదే అయిపోయింది సార్. మన వాళ్ళ అసలు అంత టైం నాకు ఇస్తే ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడించేవాడిని. ఆ జయసుధ గారికి మైక్ ఇచ్చేవాడిని, అందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చేటోడు. సరే, అందరి సార్ కోసం మనం చేసాం. ఇప్పుడు మళ్ళీ అడగాలంటేనే
ఇప్పుడు ఆ మేడం అంటుందంట అశోక్ గారి దగ్గర, "ఉమ్, సార్ మళ్ళీ అంటే మా ఇంట్లో అని." అది మే 25th కోసం మన విజయవాడ వచ్చారు కదా. అవును మళ్ళీ ఎక్కడికో 400 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇబ్బందే కదా సార్. అవును సార్ అవును. నెల తిరక్క ముందే మళ్ళీ వాళ్ళేమో సెలవులు అయిపోతున్నాయని మే పెట్టేస్తాం. ఉమ్. అందుకే ప్రోగ్రామ్ అంటే మనకు వాల్యుబుల్ అది. ఏదో హైదరాబాద్ లో అంటే అప్పటికప్పుడు వస్తే అది వేరు. సరేలేండి, అది మేడం ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, అట్లా మా షెట్ అందరూ ఒక్కొక్కలా మాట. ఎస్ సార్. ఇప్పుడు కంపెనీ ఎక్కడ ఎవరే ప్రోగ్రామ్ చేసుకున్నా అందరిని కలిపి మళ్ళా హైదరాబాద్ సెంటర్ చేసి ప్రోగ్రామ్ చేస్తుంది. సేమ్ అట్లనే ఎవరికి వాళ్ళు మినీ విఓపి చేసుకున్నా ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా ఎడ్యుకేషన్ అన్నప్పుడు కంప్లీట్ వచ్చి అందరు హైదరాబాద్లకి అదే వివోఎం మనం వివోఎం. చెప్పే ఇప్పుడు నేమ్ లిస్టులు ఎట్లా రాయించాలి, వీళ్ళందరికీ మాత్రం మన 5 గంటలకు రాలేరు కదా ప్రతి ఒక్కరు. మన అందుకని ప్రోగ్రామ్స్ మన వాళ్ళే మన హీరోలు హైదరాబాద్ లో జరిగేది. అదే మన టైటిల్. 25th సిఓ గారు కూడా వస్తున్నట్టున్నారు కదా సార్, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఏ ప్రోగ్రామ్? ఆర్టీపీ జరుగుతుంది కదా సార్. అదే సార్ 46 ఉంది. చాలా సార్లు వచ్చారు సిఇఓ గారు, వెళ్తారా? లేదు సార్, మనకేమైనా టైం ఇస్తారేమో అడుగుతారా, గంట అట్లా వస్తుంది. మనకి మనకి నేను ఎన్నోసార్లు అడిగాను, ఇవ్వరు. ఇప్పుడు అదే కదా అక్కడికి దానికి రమ్మంటారు. దానికి రమ్మంటారు. మనకు దీని అసలు ఫస్ట్ నుంచి ఉద్యమమే నా దానికి రండి అని. మీకు ఒక విషయం ఏంటంటే సపరేట్ గా మీరు చేయొద్దు అనేది వాళ్ళ డైరెక్ట్ శాసనం. ఇప్పుడు నేను ఇబ్బంది పడేదే అది. టికెట్ 4600. నేను చేస్తా కదా నేను అని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సార్ ఒకసారి అభిలాష్ గారు ఇట్లా పట్టుకున్నారు, నన్ను లియోని రూమ్ కి రమ్మన్నారు. మాట్లాడుతుంటే నేను పెద్ద ప్రోగ్రామ్ కాదు విఆర్ఓ చేస్తానన్నా, ఎవ్రీ వీక్ విఆర్ఓ కంపెనీదే, నాకు ఒక వారం ఇవ్వండి నేను చేస్తాను, నేనే చేస్తానని చెప్పారు. అంటే ఇట్లా పట్టుకొని సారు, కాదండి మీరు ఇంకో దగ్గర చూసుకోండి, అట్లా మీ అధ్యక్షతనే చేయొద్దు అని. ఒక లియోని అలా ప్రోగ్రామ్ జరిగితే 6-7 వేలు పట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు వాళ్ళకి నేను కొన్ని విషయాల్లో నచ్చకపోవడానికి ఇది ఒకటే కాదు, సొంతంగా చేయడం. అలా సొంతంగా చేయకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, షరీఫ్ గారు లవణి మేడం మీరు సొంతంగా చేసుకోండి అని అన్నాను, నేను వస్తే వస్తాను, దాన్ని బట్టి. అట్లా ఒక సొంతంగా చేసుకోతే అతను ఎప్పుడు ఎదుగుతాడు, ఇంకా ఎప్పటికీ ఎదగడు. ఎప్పుడు కూడా మనం ఆ స్టేజ్ దగ్గర అట్లా నిలబడి సార్ మాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి సెలబ్రేషన్. ఎడ్యుకేషన్ కష్టమవుతుంది. అందుకని మీరు నా వాట్సాప్ లో సిఓ సార్కి నాకు జరిగిన చాటింగ్ చూస్తే ఆశ్చర్యపోతారు, మరి అంత రిక్వెస్ట్ చేసిరా సార్, ప్లీజ్ సార్ నాకు ఒక 3 సార్లు అవకాశం ఇవ్వండి,